బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రాబోతున్నదని బహుశా నిన్న ర్యాలీ తర్వాత 88 స్థానాల వరకు వస్తాము, అధికారం మాదే అని వారు అంటున్నారు. ఇది ఆల్రెడీ కర్ణాటకలో జరిగినటువంటి ఒక ప్రయోగం. దేశమంతా బీజేపీ డిస్కోర్సు డైలాగ్ అనేటటువంటిది సేమ్ ఉండదు. శివాజీ ఉండడం వలన బీసీలు వెళ్తున్నారు. ఎట్లా దీన్ని జోష్ ఇప్పుడే మొదలైంది. ఆయన యుద్ధం చేసింది ఎవరితో? శివాజీ ఎవరితో ఆయనకు ఘర్షణ ఉన్నది మహారాష్ట్రలో? హిందూ రాజ్యం అనే భావన అప్పటికి అసలు లేదు. చాలా సందర్భాల లోపల కేవలం ఐడియాలజీతో మాత్రమే పవర్లోకి రావటం. రెడ్లకు ఒక సొంత పార్టీ పుట్టినరోజు కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో ఉండదు. రెడ్డి ఈజ్ కాంగ్రెస్, కాంగ్రెస్ ఈజ్ రెడ్డి అని అన్నాను. నమస్తే. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తామని పదే పదే చెప్తూ ఉన్నది. వారు అనుకున్న దానికంటే నంబర్ ఎంతో తెలియదు కానీ కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలను కూడా గెలుచుకోవడం, బహుశా ఆ పార్టీ నిజంగానే తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నదా అనే చర్చ కూడా జరుగుతూ ఉన్నది. ఇందులో బీసీలు ప్రధానంగా బీజేపీ వైపు మలుతున్నారు అని, బీసీ నాయకత్వాన్ని ఎదిగించే ప్రయత్నం బీజేపీ చేస్తున్నదనే చర్చ కూడా జరుగుతున్నది. మరి నిజంగానే ఈ రకమైన చర్చకు ఊతమిస్తున్న అంశాలు ఏమేమి ఉన్నాయి? నిజంగానే బీజేపీ తెలంగాణ అధికారంలోకి రాబోతున్నదా? వీళ్ళు దళిత బహుజన అని చెప్తున్న మాటలు లేదా ఆ రకమైన రాజకీయ చర్చలు, ఆ ఫిలాసఫీకి సంబంధించిన అంశాలు ఎటువైపు ఎట్లా ఉండబోతున్నాయి? ఈ విషయాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. దళిత బహుజన ఫిలాసఫీని ప్రజల్లోకి తీసుకెళ్తున్న వారిలో వారే సుదర్శన్ గారు. వారు మన దగ్గర ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్కారం. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రాబోతున్నదని బహుశా నిన్న ర్యాలీ తర్వాత వారు బీజేపీ నాయకులు మాట్లాడిన మాట, ర్యాలీలోనే వచ్చిన ఒకనొక నినాదం అనుకుందాం. ఇది నిజంగానే 88 స్థానాల వరకు వస్తాము, అధికారం మాదే అని వారు అంటున్నారు. ఇది సాధ్యమైతే ఎట్లా? సో అంటే సాధ్యం కాదు అనేటటువంటిది ఏమీ లేదు. అంటే రాజకీయాల లోపల అత్యంత మైన్యూట్గా ఉండేటటువంటి పార్టీలు రూలింగ్లోకి రావటము, అతిపెద్ద ఓట్ షేర్ ఉండినటువంటి పార్టీలు చాలా తక్కువ ఓట్ షేర్కు పడిపోవటం అనేటటువంటిది గత 50 ఏళ్ళుగా మనకు కనిపిస్తూనే ఉన్నది. అయితే నా అభిప్రాయం లోపల రేపు తెలంగాణలో జరగబోయేది లేదా ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా ఇది ఆల్రెడీ కర్ణాటకలో జరిగినటువంటి ఒక ప్రయోగం. అందుకనే నిన్న ఫెడరల్ పోస్ట్ కూడా ఒక న్యూస్ రాస్తూ తెలంగాణ రాజకీయాల మీద ప్రత్యేకంగా కేసీఆర్ ఒక దళితు ఒక ఓబీసీని వర్కింగ్ ప్రెసిడెంట్స్గా పెట్టి పార్టీని నడపాలి అనేటటువంటి ఒక స్ట్రాటజీ తీసుకున్నది అనేటటువంటిది నడుస్తుంది. అంటే కేటీఆర్ సో బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ని పక్కకు పెట్టేసేసి 2 వర్కింగ్ ప్రెసిడెంట్ పొజిషన్స్ క్రియేట్ చేయాలి. ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్సీ, ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ ఓబీసీని ఇవ్వాలి అనేటటువంటిది ఒక డిస్కషన్ నడుస్తుంది. అట్లీస్ట్ టు సస్టైన్ ద పార్టీ. అంటే ఆయా వర్గాలకు సంబంధించినటువంటి నాయకులకు వర్కింగ్ ప్రెసిడెంట్ పొజిషన్ ఇవ్వటం ద్వారా పార్టీ మొత్తంగా కూలిపోకుండా దాన్ని నిలబెట్టేటటువంటి ఒక ప్రయత్నం చేయాలనేటటువంటిది ఒక స్ట్రాటజికల్ అండర్స్టాండింగ్ అనే ఒక డిబేట్ లోపల పెద్ద ఎత్తున నడుస్తుంది. అయితే మనకు కర్ణాటకలో కూడా అంతకుముందు రామకృష్ణ హెగ్డే జనతాదళ్లో ఉన్నారు. సో అప్పటికి దేవగౌడ కూడా అక్కడే ఉన్నారు. సో దేవగౌడ రామకృష్ణ హెగ్డేకు మధ్యన వచ్చినటువంటి ఘర్షణలో నుంచి దాన్ని బీజేపీ చాలా పెద్ద ఎత్తున క్యాచ్ చేసుకొని జనతాదళ్ని ఆల్మోస్ట్ సమూలంగా నాశనం చేసేసి అక్కడి నుంచి బీజేపీ అనేటటువంటిది ఎమర్జ్ అవుతూ వచ్చింది. అంటే ఎట్లయితే కర్ణాటకలో జనతాదళ్ బీజేపీ ఎదగడానికి కారణమైందో
ఇంకా బాగా చెప్పాలి అని అంటే దేవగౌడే కర్ణాటకలో బీజేపీ ఎదగడానికి కారణము అనేటటువంటి ఒక చర్చ కూడా ఉన్నది. సరిగ్గా అట్లనే తెలంగాణలో కూడా బీఆర్ఎస్ కేసీఆర్ అనేటటువంటి అంటే అది ఎట్లనైనా కావచ్చు, అంటే వాళ్ళ అవగాహన లోపం వల్ల కావచ్చు, పనితనం వల్ల కావచ్చు, లేకపోతే వాళ్ళకు ఉండేటటువంటి ఒప్పందాల వల్ల కావచ్చు. మొత్తంగా బీజేపీ ఇక్కడ ఎదగడానికి ప్రధానమైనటువంటి కారణము బీఆర్ఎస్ పార్టీ అనేటటువంటి డిస్కషను ఒక ఇంటలెక్చువల్ కమ్యూనిటీస్ లోపల ఉన్నది. బహుశా గతం లోపల అంటే అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు తెలంగాణలో కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీని మొత్తం స్ట్రెంగ్తెన్ చేస్తుంది అనే ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. అంటే నిజానికి ఎలక్షన్ 6 months కంటే బిఫోరు ఆల్మోస్ట్ వార్ అంతా కూడా బీజేపీకి బీఆర్ఎస్కు మధ్యన ఉన్నట్టుగా ఒక ఆర్టిఫిషియల్ ఎక్స్పోజర్ అనేటటువంటిది కనపడ్డది. కానీ తర్వాత మాస్ లోపల కాంగ్రెస్ చాలా పెద్ద ఎత్తున ఎమర్జ్ అవుతుంది. ఇది ఒరిజినల్ వార్ కాదు, ఇది ఆర్టిఫిషియల్ అని ప్రజలు భావిస్తున్నారు అని అనుకున్నప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీని మైన్యూట్ చేసేసి తిరిగి మళ్ళీ కాంగ్రెస్ మీద పెద్ద ఎత్తున కౌంటర్ చేయటం అనేటటువంటిది మొదలైంది. సో ఇందులో నుంచి భాగంగా ఏంటిది అని అంటే ఇప్పటి వరకు ఎదిగిన దశ ఏదైతే ఉందో బీజేపీ, ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ బీఆర్ఎస్ అనేటటువంటి అభిప్రాయము రాజకీయ నిపుణుల మధ్యన పొలిటికల్ సైంటిస్టులలో కూడా ఒక రకమైనటువంటి ఒపీనియన్ ఉన్నది. అయితే బీజేపీ పెరగడానికి చాలా పెద్ద ఎత్తున అవకాశం ఉన్నది. అయితే నేను మొన్న జరిగినటువంటి పార్లమెంట్ జనరల్ ఎలక్షను, అసెంబ్లీ జనరల్ ఎలక్షన్స్ లోపల అంటే నేను కొంత ఫీల్డ్ స్టడీ చేసుకుంటా వచ్చినాను మా స్టూడెంట్స్తో పాటు ఇండివిజువల్గా. దీంట్లో ఇప్పుడు మనకు 2014లో 2009లో 2% బీజేపీ షేర్, ఓట్ షేర్. ఆ తర్వాత 2014 లోపల ఆల్మోస్ట్ 7% బీజేపీ షేర్. ఆ తర్వాత జరిగినటువంటి ఎలక్షన్స్ లోపల 19% దాని షేర్. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో ఆల్మోస్ట్ 14 దాకా దాని షేర్ వచ్చింది. సో ఇప్పుడు 35 దాకా దాని షేర్ పోయింది. అంటే దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమైంది ఏంటి అని అంటే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ లోపల బీఆర్ఎస్ దగ్గర ఉన్నటువంటి 41% ఓట్ షేర్ లోపల 10% కాంగ్రెస్కు షిఫ్ట్ అయింది, 15% బీజేపీకి షిఫ్ట్ అయింది. అయితే గతంలో బీజేపీ పట్ల ఉన్నటువంటి అభిప్రాయం ఇప్పుడు తెలంగాణలో లేదు. అంటే ఒక 10-15 సంవత్సరాల క్రితం లేదా 20 ఏళ్ల క్రితం ఇక్కడ బీజేపీని చూసేటటువంటి దృక్పథాన్ని లెఫ్టిస్టులు ఇచ్చినటువంటి స్పెక్టకల్స్ నుంచి చూడటం మొదలైంది. కానీ ఇవాళ బీజేపీని చూస్తున్నటువంటి పద్ధతి ఈ లెఫ్ట్ స్పెక్టకల్స్ తీసేసి ఒక లిబరల్ స్పెక్టకల్స్ నుంచి బీజేపీని చూడటం అనేటటువంటిది మొదలైన తర్వాత పబ్లిక్ లోపల బీజేపీ పట్ల దానికి ఒక యాక్సెస్ అనేటటువంటిది ఏర్పడింది. అది కూడా మారింది కదా, పాత బీజేపీ కదా అది కూడా. అంటే అంతటా ఒకే రకంగా లేదు బీజేపీ. అంటే దేశమంతా బీజేపీ పని పద్ధతులు, దేశమంతా బీజేపీ డిస్కోర్సు, డైలాగ్ అనేటటువంటిది సేమ్ ఉండదు. మీరు గోవాకు పోతే ఒక రకంగా ఉంటుంది బీజేపీ, అస్సాంకు పోతే ఇంకో రకంగా ఉంటుంది బీజేపీ, కేరళకు పోతే ఒక రకంగా ఉంటుంది, నార్త్లో కౌబెల్ట్లో దాని ఒరిజినల్ ఐడియాలజీ అక్కడ మాత్రమే పనిచేస్తుంది. మిగతా ప్రాంతాల్లోకి పోయినప్పుడు ఆయా ప్రాంతాల్లో స్థానికంగా ఉండేటటువంటి కల్చరల్ ఐడెంటిటీస్ ఆఫ్ పీపుల్ని అది కూడా యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి తెలంగాణలో ప్యూర్గా ఒక నార్థరన్ కౌబెల్ట్ అండర్స్టాండింగ్ ఐడియాలజీని ఇక్కడ పెట్టలేరు, ఇంప్లిమెంట్ చేయలేరు, పూర్తిగా పెట్టలేరు. ఇక్కడ నేను మార్పు అనేది కాంగ్రెస్ పార్టీలోకి ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు, ఒక భావన. రెండవది అంటే నేను ఈ మధ్య మీడియాలో వచ్చిన ఒక కథనం, యోగేంద్ర యాదవ్ ఆ టీం రాస్తున్న వారు మాట అన్నారు, కాంగ్రెస్ను ఖతం చేసే కార్యక్రమంలో భాగంగా బీజేపీ తానే కాంగ్రెస్ 2గా మారింది అన్నారు. అంటే ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు, అంటే కాంగ్రెస్ ముక్త్ భారత్ అన్నారు, నినాదం ఉంది కదా వాళ్ళది. అన్నప్పుడు ఏ పార్టీ వారైనా రావచ్చు, పదవులు తీసుకోవచ్చు అని మారిపోయింది. కాబట్టి పాత బీజేపీ కాదు కదా నా భావన. అంటే ఎప్పుడైనా సరే ఒక సంస్థ లేదా రాజకీయ పార్టీ అది ఐడియాలజికల్ ఫ్రేమ్వర్క్ లోపల స్ట్రిక్ట్గా ఉండాలి అని అంటే అది ఎక్స్పాండ్ కాదు. అది ఎక్స్పాండ్ కావాలి అని అనుకున్నప్పుడు దాని ఐడియాలజికల్ లిమిటేషన్స్ని ఏదో ఒక మేరకు డైల్యూట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది గుర్తించింది బీజేపీ, ఖచ్చితంగా గుర్తిస్తుంది. అంటే పవర్లోకి వచ్చిన తర్వాత
అన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేసుకోవచ్చు అనేటటువంటి నమ్మకాన్ని అది కలిగి ఉన్నది కాబట్టి ఎవరొచ్చినా ఏం లేదు, శంకులో పోస్తే తీర్థం అని అన్నట్టుగా బీజేపీలోకి వచ్చిన తర్వాత ఎవరైనా ఆ ఐడియాలజీనే కలిగి ఉంటారు కాబట్టి మనం ముందే ఐడియాలజికల్ ఎగ్జామినేషన్స్ టెస్టులు పెట్టి వీడు రావచ్చు వీడు రాకూడదు అని చెప్పడానికి ఏమీ లేదు. అంటే దేవుణ్ణి లేదా హిందూ ధర్మాన్ని నరనరాన జీర్ణించుకున్నటువంటి వాళ్ళు కూడా బీజేపీకి బయట ఉన్నారు. సో అసలు ఈ ఐడియాలజికల్ అండర్స్టాండింగ్ అసలు ఏమాత్రం లేకుండా దాన్ని క్రిటిసైజ్ చేసే వాళ్ళు కూడా బీజేపీ లోపల ఉన్నారు. సో కాబట్టి అంటే ఐడియాలజీ ఒక్కటి క్రైటీరియా కాదు. అంటే పార్టీని పవర్లోకి తేవడానికి అవసరమయ్యేటటువంటి ప్రతి ఇన్స్ట్రుమెంట్ని వాడుకోవటానికి ప్రయత్నం చేస్తుంది. గోడ కట్టేటప్పుడు అన్ని సందర్భాల లోపల ఆ ఇటుక మాత్రమే పనికిరాదు. ఆ ఉన్న ఇటుకని ముక్కలు చేసి ఆడో ముక్క ఈడో ముక్క కూడా పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే గోడలో ఇటుకలు ఎంత ముఖ్యమో ఆ సందర్భం లోపల చిన్న ముక్క కూడా ఆ గోడ నిలబెట్టడానికి అంతే అవసరం. కాబట్టి ఐడియాలజీతో సంబంధం లేకుండా ఎవరైనా ఇక్కడికి వస్తారు, వాళ్ళ నిర్మాణం వాళ్ళు చేసుకుంటారు. వచ్చిన తర్వాత ఆ చిన్న ముక్క కూడా గోడలో భాగం అవుతుంది. అదే అదే కరెక్ట్. సో దట్ ఈస్ వాట్ పవర్ అంటే. ఆ పవర్ని బిల్డ్ చేస్తుంది. పవర్ని బిల్డ్ చేసేటటువంటి క్రమంలో అన్నింటిని సమీకరించేటటువంటి ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా ఏంటిది అని అంటే ఏ అంశాన్ని ఏ ప్రాంతం లోపల ప్రొపగేట్ చేయాలనేటటువంటి కామన్ సెన్స్ కాన్షియస్నెస్ బీజేపీకి చాలా బలంగా ఉన్నది. అది మనకు చాలా కనబడుతున్నది కూడా. ఇక్కడ నాకు రెండు విషయాలు, మీరు కర్ణాటక ప్రస్తావన తీసుకొని వచ్చారు. ముందు కర్ణాటక వస్తాను, అది కొంచెం మహారాష్ట్ర అటువైపు వెళ్ళి తెలంగాణకు వద్దాం. భారతీయ జనతా పార్టీకి హోల్డ్ ప్రధానంగా బీసీలలో కనబడుతున్నది. బీసీలలో నా అబ్జర్వేషన్ ఇది. ఈ మధ్య కొంచెం ఎస్సీలు కూడా కొంత బీజేపీ వైపు వెళ్తున్నమాట వాస్తవం. మనకు దేశవ్యాప్తంగా కనబడుతున్నది. అది యూపీ కనబడుతుంది, తెలంగాణ కూడా కనబడింది. రెండు భిన్నమైన అంశాలు. బీసీ అంశాన్ని తీసుకున్నప్పుడు మనకు మహారాష్ట్రలో శివాజీ ఒక ఐకానిక్ కనబడుతుంది మనకు, చక్రవర్తి, శివాజీ చక్రవర్తి. కర్ణాటకలో మనకు వీరశైవ లింగాయత్ బసవేశ్వరుని ప్రభావం కూడా కనబడుతుంది. మనం అనుకున్న 20 ఏళ్ళ కింద బీజేపీ అనుకున్నప్పుడు అగ్రకులాలకు సంబంధించిన పార్టీ అని ఒక ముద్ర ఉన్న సందర్భం నుంచి ఇవాళ బయటకు వచ్చింది. శివాజీ ఉండడం వలన బీసీలు వెళ్తున్నారు. ఎట్లా దీన్ని అర్థం చేసుకోవాలి దీన్ని? అంటే నిజానికి తెలంగాణలో శివాజీ ఎఫెక్ట్ ఇంకంత మూమెంట్ లాగా రాలేదు. అంటే ఒక భావన ఆర్ఎస్ఎస్ ఒక జోష్ ఇప్పుడే మొదలైంది. అంటే మనకు పెద్ద వర్షము తుఫాను రావడానికంటే ముందు వచ్చేటటువంటి చిన్న పిల్లగాలు లాంటిది మాత్రమే. కానీ శివాజీ ఎఫెక్ట్ అనేటటువంటిది మహారాష్ట్ర పాలిటిక్స్ లోపల చాలా పెద్ద ఇన్స్ట్రుమెంట్. అంటే శివాజీ అనే సింబల్ నేపథ్యం నుంచే రాజకీయాలు పుట్టినాయి అక్కడ. అంటే చాలా ప్రధానంగా చెప్పాలి అని అంటే శివాజీని హయ్యెస్ట్ లెవెల్ పొలిటికల్ సింబల్గా టర్న్అవుట్ చేసింది శివసేన. ఆర్ఎస్ఎస్ కాదు, బీజేపీ కాదు, శివసేన. నిజానికి బీజేపీకి ఇప్పటికీ కూడా శివాజీ సింబల్ని పెద్ద ఎత్తున ప్రాపగేట్ చేసే విషయం లోపల చాలా డిస్కంఫర్ట్స్ ఉంటాయి. కానీ దాన్ని కాదు అని చెప్పలేదు. అందుకనే మీరు చూడండి, హైదరాబాద్లో ఇప్పుడు గణేష్ ఉత్సవం చేస్తారు, హనుమాన్ ఉత్సవం చేస్తారు. కానీ శివాజీ ఉత్సవాన్ని బీజేపీ ఆర్ఎస్ఎస్ డైరెక్ట్గా ఆర్గనైజ్ చేయదు. జై భవానీ వీర శివాజీ అని అదే స్లోగన్ ఉంటుంది. అంటే మేము వ్యతిరేకం కాదు అని చెప్పడానికి అవసరమైనటువంటి వ్యవస్థనంతా నిర్మించుకొని మేము దాని లోపలే ఉన్నాము అని చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ దాని అంతరాంతరాల లోపల అది లేదు. అంటే ఒక మూమెంట్ ఎమర్జ్ అయిన తర్వాత దాన్ని రికగ్నైజ్ చేయాల్సినటువంటి స్థితికి అది కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు అంబేద్కర్ని పంప్కిన్ ఫేస్ అని అన్నాడు ఎవరు, మన శివసేన పార్టీ బాల్ ఠాక్రే. పంప్కిన్ ఫేస్ అనేది చాలా అబ్యూజివ్గా, హ్యూమిలియేటివ్గా మాట్లాడాడు. ఆయన పూలే అంబేద్కర్ల ఎఫెక్ట్ని డెమాలిష్ చేయటానికి శివాజీని చాలా పెద్ద ఎత్తున తీసుకొని వచ్చాడు. అయితే నిజానికి పొలిటికల్గా శివసేన శివాజీ సింబల్ని పట్టుకొని వచ్చిన దానికంటే ముందే శివాజీ అనేటటువంటిది ఒక కల్చరల్ సింబల్. దానికి ప్రధాన కారణం ఏంటిది అని అంటే, మళ్ళీ మనం మహారాష్ట్రాన్ని తీసుకుంటే తిలకు తీసుకొని వచ్చినటువంటి ఒక కల్చరల్ మాస్ మూమెంటు గణపతి ఉత్సవాలు. ఇది మనకందరికీ తెలుసు. అయితే దీనికంటే గణపతి ఉత్సవాలు పుట్టడానికంటే ముందుగానే మహారాష్ట్ర పూణే లోపల మహాత్మా జ్యోతిరావు పూలే
శివాజీ ఉత్సవాలు చేయటం అనేది మొదలుపెట్టాడు. పూలే శివాజీ ఉత్సవాలు చేయటం మొదలుపెట్టి దాంతోపాటు శివాజీ మన ఈ స్టోరీ ఉంది కదా, ఏంది వామనుడు బలిచక్రవర్తి. సో బలిచక్రవర్తి కంటిన్యూషను శివాజీ అని చెప్పి పూలే చెప్పేవాడు. ఆన్ రికార్డ్ ఉందా వీటి? సో బలిచక్రవర్తి కంటిన్యూషనే పూలే శివాజీ అనేటటువంటి విషయాన్ని చెప్పేది. ఎందుకంటే బలిచక్రవర్తి ఒక శూద్రరాజు, బలిచక్రవర్తిని చాలా కాన్స్పిరసీ తోటి హత్య చేసిర్రు. ఆ ఎలిమెంట్స్ ఉండినటువంటి ఒక శూద్రరాజు మనకు తిరిగి మళ్ళీ శివాజీ రూపం లోపల వచ్చాడు. ఆ శివాజీని కూడా తిరిగి బ్రాహ్మణ వర్గము హత్య చేస్తూ ఉంటుంది. సో కాబట్టి శివాజీ ఉత్సవాన్ని బలిచక్రవర్తి కంటిన్యూషన్గా బలిరాజా మూమెంట్ అని చేశాడు. సో రెండవది, మహారాష్ట్ర లోపల మరాఠా ప్రజలు మాత్రమే కాకుండా నాన్ మరాఠా కమ్యూనిటీ పీపుల్ కూడా శివాజీ ఉత్సవాల్ని, ఇక మనము ఈ దేశంలో బ్రాహ్మణిజం ఇంట్రడ్యూస్ చేసిన ఏ పండుగల కంటే కూడా అత్యంత గ్రాండ్గా జరిగేటటువంటి పద్ధతి ఉన్నది. సో దాన్ని శివసేన మనకు మోడర్న్ టైమ్స్లో 70s తర్వాత వాళ్ళు ఒక కల్చరల్ సింబల్ అనేటటువంటిది చాలా ప్రధానం. అంటే శివసేన పుట్టినాటికి దానికి హిందుత్వ అనేటటువంటి అండర్స్టాండింగ్ కంటే కూడా మరాఠా అనేటటువంటి ఐడెంటిటీనే చాలా పెద్దది. మరాఠా శివాజీ, ఆ మరాఠా శివాజీని ఆ తర్వాత కాస్త హిందుత్వగా కన్వర్ట్ చేయటము, లేదా ప్రాపగేట్ చేసేటటువంటి శక్తులు ఎవరైతే ఉన్నాయో శివసేనని ఒక హిందూ పార్టీగా ప్రచారం చేయడానికి తీసుకొని వచ్చింది. అయితే తెలంగాణలో ఏంటిది అని అంటే, మహారాష్ట్రలో ఉన్నంత ఒక మ్యాసివ్ నరనరం శివాజీ అనేటటువంటిది ఏదైతే ఉందో అది తెలంగాణలో ఇంకా రాలేదు. కానీ చిన్న ఒక లింకు నేను చెప్తున్నది, భారతీయ జనతా పార్టీకి బీసీల ఓటు, బీసీ హోల్డ్ కనబడుతున్నది. మహారాష్ట్రలో శివాజీ నేపథ్యాన్ని తీసుకుంటే కనుక, ఆ తర్వాత బసవేశ్వరుడు కర్ణాటకలో తీసుకుంటే కనుక, ఇప్పుడున్న వారందరూ కూడా ఆనాడు 1000 ఏళ్ల కింద ఎవరేమిటో తెలియదు, కులం ఉందో లేదో కూడా తెలియదు తెలియదు మనకు. కానీ ఒక కల్చరల్గా ఒక సమూహం అంతా ఒక దగ్గర ఉన్నది, వారంతా ఒక భావనతో ఉన్నవారు వారంతా. శివాజీ నేపథ్యమే తీసుకుంటే ఆర్ఎస్ఎస్ లేదా బీజేపీ ఒక భావజాలం ఒకటైనప్పుడు ఎట్లా కలుపుకొని పోయి, ఈయన బాల్తాకిరైనా సరే ఎట్లా కలుపుకొని ఓనప్ చేసుకున్నారు, అప్పుడు బీసీ ఓట్ బ్యాంక్ ఎట్లా చెప్పొచ్చు అన్న ఉద్దేశం. అదే నేను అనేది ఏంది అని అంటే, శివాజీని అడాప్ట్ చేసుకోవటం లోపల ఒక స్ట్రాటజీ అనేటటువంటిది ఉన్నది. ఎవరు శివసేన సంగతి పక్కకు పెట్టేసేయండి, బీజేపీ అడాప్ట్ చేసుకోవటం లోపల ఒక స్ట్రాటజీ ఉంది. ఆర్ఎస్ఎస్ ప్రధాన కేంద్రం నాగ్పూర్ లోపల చాలా పెద్ద ఎత్తున బుద్ధిస్ట్ మూమెంట్ అనేటటువంటిది ఒక కౌంటర్ మూమెంట్ ఉంది. పూణేలో మహాత్మా జ్యోతిరావు పూలేమో ఉంది. కొల్హాపూర్లో షాహూ మహారాజ్ మూమెంట్ ఉన్నది. అంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే, భక్తి మూమెంట్ దగ్గర నుంచి మొదలుకుంటే మోడర్న్ టైమ్స్ అంబేద్కర్ వరకు కూడా మహారాష్ట్ర అనేటటువంటిది ఒక సోషల్ రివల్యూషనరీ ఎక్స్పెరిమెంటల్ ల్యాబొరేటరీ అది. సో ఆ ల్యాబొరేటరీ లోపల మనము హాఫ్ స్క్రీన్ ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు, అంటే బయట నుంచి చేయటం కంటే కూడా లోపల పోయి చేయటం ప్రధానం అనేటటువంటి ఒక చర్చ జరిగింది కదా. ఇప్పుడు బీజేపీ చేసేది కూడా ఏంటిది అని అంటే, ఏ సమూహాలైతే ఆర్గనైజ్ అవుతున్నాయో ఆ సమూహాల లోపలికే పోయి దాన్ని కూల్చేటటువంటి ఒక ప్రయత్నం బీజేపీ తీసుకున్నది. అంటే చాలామంది దీన్ని ఇంక్లూజివ్ పాలిటిక్స్ అనుకుంటారు. ఇది ఇంక్లూజివ్ పాలిటిక్స్ కాదు, ఇది స్ట్రాటజికల్ పాలిటిక్స్. అయితే ఇక్కడ బీసీ అనేటటువంటి విషయాన్ని మనం తీసుకొని వస్తున్నాం. నిజానికి ఇక్కడ బీసీలలో శివాజీ బీసీ అనే ఫీలింగ్ లేదు అసలు. రెండవది, శివాజీ బీసీ కాదు. ఈ బీసీ, ఓసీ, ఎస్సీ అనేటటువంటి ఈ టర్మినాలజీ పోస్ట్ కాన్స్టిట్యూషన్ టర్మినాలజీ. మనం ప్రీ కాన్స్టిట్యూషన్ టర్మినాలజీ మాట్లాడుకున్నప్పుడు శూద్ర కింగ్ అవుతాడు శివాజీ. అయితే ఇక్కడ ఉండినటువంటి ఆ శూద్రులే ఒకవేళ బీసీలే అని అనుకుంటే, ఈ బీసీల్లోకి నిజానికి శివాజీ ఇంకా అంత పెద్ద ఎత్తున జొచ్చుకొని పోలేదు. శూద్రుల్లో ఉండేటటువంటి ఓసీ వర్గం లోపల శివాజీ ఎంటర్ అయింది. ఇప్పుడు అంటే రెడ్లు శివాజీ గురించి మాట్లాడుతూ ఉన్నారు, ఇంకా తర్వాత మిగతా డామినెంట్ కాస్ట్ శివాజీని ఓనప్ చేసుకుంటా ఉంది. ఆ తర్వాత బీసీలో ఉండేటటువంటి కొంత డామినెంట్ కమ్యూనిటీస్ లోపల, ఎస్పెషల్గా మున్నూరు కాపు, ముదిరాజు, గౌడ ఇట్లాంటి కమ్యూనిటీస్ తీసుకుంటున్నాయి. కానీ
ఒక కల్చరల్ బాండేజ్ లేదు మహారాష్ట్రలో ఉన్నట్టు. మహారాష్ట్రలో మరాఠా కమ్యూనిటీ నుంచి శివాజీ పుట్టిండు. అక్కడ మరాఠా కమ్యూనిటీ చాలా డామినెంట్ ఎకనామిక్, పొలిటికల్, కల్చరల్, సోషల్ గ్రూపు. కాబట్టి అది అంత పెద్ద ఎత్తున ఎమర్జ్ అయింది. మరి తెలంగాణలోకి వచ్చిన తర్వాత శివాజీని ఓన్ చేసుకోవటానికి అవసరమైనటువంటి ఒక కమ్యూనిటీ ఏంటిది? మహారాష్ట్రలో మరాఠా కమ్యూనిటీ ఆయనది కాబట్టి అంత పెద్ద ఎత్తున ఎక్స్పాండ్ కాగలిగింది. ఇంక్లూడింగ్ శివసేన కూడా మరాఠా కమ్యూనిటీ వాళ్ళు. మరాఠా రాజకీయాల్ని పునర్నిర్మించడం కొరకై శివసేన అనేటటువంటిది పుట్టుకొని వచ్చింది. ఇక్కడ అది లేదు. అయితే నిజానికి ఇక్కడ కూడా శివసేన పుట్టించడానికి ప్రయత్నం చేసిరు కానీ దానికి ఆ స్కోప్ లేదు. కానీ బీజేపీ దాన్ని ఓన్ చేసుకొని, అంటే ఏ సింబల్స్ ద్వారానైతే మాస్లోకి చాలా పెద్ద ఎత్తున పోవటానికి అవకాశం ఉంటుందో ఆ సింబల్స్ని వేటిని వదులుకోవడానికి బీజేపీ సిద్ధంగా లేదు. బాల్ ఠాక్రే శివాజీని తీసుకోవడం ఒక అంశం, అంటే లోకాలిటీ కాబట్టి తీసుకున్నారు. ఆయన యుద్ధం చేసింది ఎవరితో? శివాజీ ఎవరితో ఆయనకు ఘర్షణ ఉన్నది మహారాష్ట్రలో? అంటే ఇక్కడ రెండు విషయాల్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇవాళ కొన్ని పొలిటికల్ సిస్టమ్స్ ఒక డైలాగ్ని ముందు పెట్టేసేసి ఆ ఫ్రేమ్ వర్కులనే చర్చ చేయమని అన్నప్పుడు సమస్య అవుతుంది. అయితే నిజానికి ఏంటిది అని అంటే శివాజీ ఘర్షణ చేసింది వేరే రాజులతోటి. ఆ రాజులకు ముస్లిం అనేటటువంటి మతం ఉండొచ్చు. ముస్లిం కాబట్టి శివాజీ యుద్ధం చేయలే వాళ్ళతోటి. శివాజీ రాజులతోటి యుద్ధం చేసిండు, రైట్. సో ఆ రాజులకు ఒక మతం ఉండొచ్చు, ఈ రాజుకు ఒక మతం ఉండవచ్చు. రెండవ అంశం ఏంటిది అని అంటే మరి ఒకవేళ శివాజీ ముస్లింలకు వ్యతిరేకంగా యుద్ధం చేసి ఒక హిందూ రాజ్యాన్ని హిందూ రాజ్యం అనే భావన అప్పటికి అసలు లేదు. మరాఠా రాజ్యం, ద ప్రైడ్ ఆఫ్ మరాఠా పీపుల్ అనేటటువంటిది ఉన్నది. ఆ మరాఠాని టర్మినాలజీ మనం చేంజ్ చేసి ఇవాళ హిందూ హృదయ సామ్రాట్ శివాజీ మహారాజ్ అని అన్నాను. మరాఠా హృదయ సామ్రాట్ ఒక రకంగా చెప్పాలి అని అంటే. సో ఆ శివాజీ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి నేపథ్యం పూర్తిగా మహారాష్ట్రలో వేరు. దాన్ని తీసుకొని రావడానికి అవసరమైనటువంటి ఒక సోషల్ కమ్యూనిటీ అక్కడ ఉన్నది. ఇక్కడ అది లేదు. ఇక్కడ శివాజీని జనంలోకి తీసుకుపోయి ఓట్లు పొందాలి అని అంటే ద హిందూ విల్ బి మోర్ స్ట్రాటజీగా పనిచేస్తుంది ఇక్కడ. అందుకనే శివాజీని హిందూ సింబల్గా చూపెట్టేటటువంటి ప్రయత్నం అనేది తెలంగాణలో పీష్వా బ్రాహ్మణులతో యుద్ధం జరిగింది శివాజీకి అంటారు. అందుకని నేను ఏమన్నా అంటే పీష్వా బ్రాహ్మణులతోటి యుద్ధం జరగటం కాదు. పీష్వా బ్రాహ్మణులకు ఉండేటటువంటి ఒక సహజమైనటువంటి లక్షణం ఏంటిది అని అంటే దే ఆర్ స్టంచ్ ఫాలోవర్స్ ఆఫ్ వర్ణ సిస్టమ్. వర్ణ వ్యవస్థని తూచా తప్పకుండా, అంటే ఇంకొక రకంగా చెప్పాలి అని అంటే మనుస్మృతి ఈజ్ దేర్ కాన్స్టిట్యూషనల్ డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్లో ఏం చెప్పబడ్డదో, వేదం కూడా ఇంపార్టెంట్ కాదు వాళ్ళకు, రామాయణం ఇంపార్టెంట్ కాదు, భాగవతం మహాభారతం కూడా ఇంపార్టెంట్ కాదు. దేర్ ఇంపార్టెంట్ హోలీ సాక్రెడ్ టెక్స్ట్ ఈజ్ మనుస్మృతి. మనుస్మృతిలో చెప్పినటువంటి దాని ప్రకారం ఏంటిది అని అంటే శూద్రుడు రాజ్యం చేయటానికి వీలు లేదు. అందుకనే శూద్రులు ఎవరైనా సరే వాళ్ళకుండే కెపాసిటీస్ తోటి రాజ్యం చేయటానికి వస్తే, అందుకని మనకు ఏకలవ్యుడి స్టోరీ చూడండి. బాణం చాలా విలువిద్య నిపుణుడు. ఆ విలువిద్య నిపుణుడు పెర్ఫార్మెన్స్ బాగా చేస్తే ఇంక అతన్ని ఎంకరేజ్ చేయాల్సింది పోయి వాని ఏళ్ళు తీసేసుకుంటాం. శంభూకుడు ఉన్నాడు, తపస్సు బాగా అద్భుతంగా చేస్తాడు. మరి తపస్సు బాగా అద్భుతంగా చేయగలిగినప్పుడు, క్వాలిటీగా చేయగలిగినప్పుడు వాడిని ఆ రంగం లోపల ఇంక ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ తలని దిగదని నరికేస్తాం. ఇక్కడ శివాజీ కూడా మోర్ పర్ఫార్మ్డ్ పర్సన్. అంటే రాజు అని అంటే ఒక ఐడియల్ సింబల్ లాగా శివాజీ మనకు పోస్ట్ మిడివల్ టైమ్స్ లోపల కనిపిస్తాడు. ఆల్మోస్ట్ అంటే అంత డీప్గా కాకపోయినా సరే అశోకుడికి ఉండినటువంటి రాజ్య నిర్వహణ లక్షణాలన్నీ శివాజీ లోపల మనకు ఉంటాయి. అంటే ఆయన మినిస్ట్రీ కావచ్చు, ఆయన ఆర్మీ చీఫ్స్ కావచ్చు. మరి ఒకవేళ ముస్లింలకు వ్యతిరేకంగా యుద్ధం చేసినటువంటి శివాజీ పాలనా నిర్వహణ అడ్మినిస్ట్రేషన్ సెటప్ లోపల ముస్లింలు ఎందుకు చీఫ్లుగా ఉన్నారు? దీనికి ఎవరైనా ఆన్సర్ చెప్తారా? నోబడీ కెన్ ఆన్సర్. ఆయన యుద్ధం చేసింది బ్రాహ్మణిజం. అయితే ఆ బ్రాహ్మణిజం తోటి యుద్ధం చేసిండు అనేటటువంటి విషయము మరుగున పడిపోయింది. ముస్లింలతోటి యుద్ధం చేసిండు అని అంటే ఇర్రెలవెంటు
అన్ట్రూత్ని ఒక ట్రూత్గా ప్రమోట్ చేయటము, ట్రూత్ని కంప్లీట్గా దాచిపెట్టేటటువంటి ఒక ప్రయత్నం జరిగింది. అందుకనే ఇప్పుడు మనం శివాజీని అర్థం చేసుకోవాలంటే, బుచ్చనని చూడాలి అని అంటే ఎవరు పడితే వాళ్ళు బుచ్చనని ఎట్లా అనేటటువంటిది చేయొచ్చు. కానీ బుచ్చన అనుపానులు తెలిసినవాడు, బుచ్చన మనసు తెలిసినవాడు బుచ్చన గురించి చెప్పటం అనేటటువంటిది ఒక ట్రూత్ ఆఫ్ దిస్ పర్సన్. అట్లాగానే శివాజీ గురించి ఎవరేం చెప్పినా కూడా నేను అనేది ఏంటి అని అంటే దట్ ఈజ్ పార్షియల్ ట్రూత్. శివాజీ గురించి చెప్పింది నిజమా కాదా అనేది తెలుసుకోవాలి అని అంటే పూలే తప్ప, అంబేద్కర్ తప్ప ఇంకెవరు లేరు. ఎందుకు అనంటే శివాజీ మరణించినటువంటి ఆయనని ఖననం చేసినటువంటి ప్రాంతం ఏదైతే ఉన్నదో ఆ ప్రాంతం తుప్పలు వాటితోటి వీటితోటి మొత్తం పూర్తిగా నిండిపోయి ఉన్నప్పుడు పూలే అక్కడికి పోయి స్వయంగా దాన్ని క్లీన్ చేసి శివాజీ మరణ ప్రదేశాన్ని అసలు ఎవరికి తెలియదాడ ఉన్నదని పూలే దాన్ని ఐడెంటిఫై చేసేంత వరకు ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్కు అక్కడ ఉన్నదన్న విషయం తెలియదు. పూలే దాన్ని వెలికి తీసాడు, వెలికి తీసి దాన్ని మొత్తం శుభ్రపరిచి శివాజీని ఒక కల్చరల్ మూమెంట్ లాగా, ఉత్సవం లాగా శివాజీ ఉత్సవం తీసుకొచ్చి శివాజీ ఉత్సవాన్ని ఆపు చేయటం కొరకు గణేష్ ఉత్సవం అనేటటువంటిది బయటకు వచ్చింది. అరే మీరు కొత్త ఇది మొత్తం కాంట్రడిక్షన్ ఏం లేదు. ఇవాళ మనకు తెలిసి మనలో చాలామందికి శివాజీ గురించి తెలిసిందంతా కూడా ఒక పచ్చి అబద్ధం. శివాజీ గురించి ఏమన్నా తెలుసుకోవాలి అని అంటే ద రైట్ పర్సన్ ఈజ్ మహాత్మా జ్యోతిరావు పూలే. ఆయన దాన్ని వెలికి తీసేంత వరకు ఈ ప్రపంచానికి శివాజీ చనిపోయిన ఆయన పెట్టిన ప్రదేశం తెలియదు. గుట్ట మీద పెద్ద కొండ మీద రాయగడ కోట, ఆ కోట మీద కోటలు అంటే అక్కడ పెట్టిర్రు. అది మొత్తం కూడా చెట్లు చేమలు అడవి దాంతో అంతా నిండిపోయి ఉన్నది. ఆయన దాన్ని తీసిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకరోజు అక్కడికి పోయి ఆడ నిద్ర చేసి ఆ కోట మీద అంత కొండ ఎక్కిండా. ఆ తర్వాత శివాజీని మనకు చాలా పెద్ద ఎత్తున తెలవటానికి అవకాశం ఉంది. అంటే శివాజీ ఉత్సవాన్ని ఆర్ఎస్ఎస్ చేయలేదు, మొదట బ్రాహ్మణులు చేయలేదు, వాళ్ళకు పూర్తి వ్యతిరేకం. ఆయనకు అంటే ఏమంటారు పట్టాభిషేకం చేయటానికి అంగీకరించినటువంటి బ్రాహ్మణిజము శివాజీ దేశంగా దీన్ని మార్చాలి అని అంటే ఏం మారుస్తారు? శివాజీ దేశంగా శివాజీలో ఉన్నటువంటి సెక్యులర్ వాల్యూని మారుస్తావా? శివాజీలో ఉండేటటువంటి రైతులకు సంబంధించింది. యాక్చువల్గా మహాత్మా జ్యోతిరావు పూలే బ్రిటిష్ కలోనియల్స్కు వ్యవసాయ రంగాన్ని ఎట్లా సంస్కరించాలని ఒక డాక్యుమెంట్ ఇచ్చిండు చూడండి. ఆ డాక్యుమెంట్ శివాజీ పరిపాలనా పద్ధతులకు వెళ్ళి తీసుకున్నటువంటి శివాజీ అగ్రికల్చర్ డెవలప్మెంట్ కోసం, ప్రోగ్రెస్ కోసము ఎటువంటి పాలసీస్ని ఇంప్లిమెంట్ చేసిండో ఆ పాలసీ ఇంప్లిమెంటేషన్ డాక్యుమెంట్ని అర్థం చేసుకోవటం ద్వారా మహాత్మా జ్యోతిరావు పూలే ఒక రిపోర్ట్ తయారు చేసి హంటర్ కమిషన్కి ఇచ్చాడు. అంతకుముందు ఎవరు మాట్లాడలేదు. శివాజీ గురించి మనకు తెలిసిందాన్ని పచ్చి అబద్ధాలు, తప్పుడు మాటలు. ఆయనను చంపింది కూడా వాళ్ళే. ఎవరు? ఆయనను హ్యూమిలియేట్ చేసింది వాళ్ళే. ఎవరు? పీష్వా బ్రాహ్మణులు. పీష్వా బ్రాహ్మణ వర్గమే శివాజీని హత్య చేసింది. అది సహజమరణం కింద లెక్కేసి పెట్టేసేసారు. రైట్. సో శివాజీ కొడుకు శంభాజీని చంపింది వాళ్ళే. తల నరికి వారం రోజుల పాటు ఒక చౌరస్తా లోపల ఏలాడదీశారు. ఇవి రికార్డ్స్ ఉన్నాయి, వీటికి అన్నీ ఉన్నాయి, రైటింగ్స్ ఉన్నాయి, చాలా రైటింగ్స్ ఉన్నాయి. దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ రైటింగ్స్ విచ్ స్పీక్స్ అబౌట్ ఇట్. అంటే మనం ఈ రైటింగ్స్ ఎవిడెన్స్ ఉన్నాయా అని చెప్పి డామినెంట్ కమ్యూనిటీస్ ఆర్గ్యూ చేస్తున్నప్పుడు మనము ఈ రేషనల్ థాట్ని మర్చిపోతాం. అంటే వాళ్ళు ఏదైతే ఒక ఆర్గ్యుమెంట్ని బిల్డ్ చేసి ఒక పబ్లిక్ డొమైన్లో మాసివ్ ఒపీనియన్ లాగా చేస్తారో అది అబద్ధము అని చెప్తున్నటువంటి ఎవిడెన్సెస్ ఉన్న వాటిని కూడా మనం అంగీకరించడానికి సిద్ధంగా ఉండం. దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ ద ఐడియాలజీ ఈస్. పట్టాభిషేకం అన్నారేదో, ఎందుకు పట్టాభిషేకం? శివాజీ యుద్ధం చేసి ముస్లిం రాజులతోటి, ముస్లిం రాజు అని నేను కూడా వాడటం కరెక్ట్ కాదు, సరే రాజులు వాళ్ళు ముస్లిం మతానికి సంబంధించిన ప్రభువులు, ఎవరైనా ప్రభువులు, కలోనియల్స్ అంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే దండయాత్ర చేసినటువంటి వాళ్ళు. అది వాళ్ళ మతం ముస్లిము,
వాళ్ళు దండయాత్ర చేసిర్రు. ఆ రాజుల యొక్క రాజ్యాల్ని మొత్తం కూడా ధ్వంసం చేసేసి ఆయన పొలిటికల్ పవర్ని, రాజ్యాన్ని, మరాఠా రాజ్యాన్ని తన చేతుల్లోకి తీసుకుంటాడు. అయితే నిజానికి శివాజీని మరాఠా హృదయ సామ్రాట్ అనే ఎందుకు అని అంటారంటే, అత్యంత సామాన్యమైనటువంటి ప్రజలకు సంబంధించిన దాన్ని కూడా ఒక అడ్మినిస్ట్రేటివ్ పాలసీగా ఎట్లా చేయాలనో అంత అద్భుతమైనటువంటి పరిపాలన చేసిండు. అందుకనే హృదయ సామ్రాట్ అని అన్న. హృదయంలో ఒక రాజు, హృదయ సామ్రాట్, హృదయాల్ని గెలుచుకున్నటువంటి రాజు. సామాన్యంగా గెలుచుకోలేరు. నువ్వు 5 ఏళ్ళు పరిపాలన చేస్తేనే ఎటెటో పోతున్నావు. అట్లాంటి హృదయ సామ్రాటు శూద్రుడు. నేను అందుకనే మీకు ఏం చెప్పినానంటే, పూలే ఆయన మన వామనుడు బలిచక్రవర్తి చెప్పేటప్పుడు బలిచక్రవర్తి కూడా మాస్లో చాలా విపరీతమైన మంచి రాజు అని పేరు ఉండే. ఈ మంచి రాజు అనేది ఒకవేళ నువ్వు రాజుగా వస్తే నువ్వు సరిగ్గా పరిపాలన చేయలేక నీ పరిపాలన అప్పటికప్పుడు అంతమైతే వాళ్ళకి హ్యాపీ. శూద్రులు కూడా ఎఫిషియెంట్గా వర్క్ చేయగలుగుతారు అనేటటువంటిది ఇంకొక పొరపాటు. అందుకనే వాళ్ళు కుట్ర చేసి ఏం చేసిర్రు, ఆయన బలిచక్రవర్తిని హత్య చేసేశారు. ద సేమ్ మెథడ్ శివాజీ కూడా ఎప్పుడైతే ఎఫిషియెంట్ హృదయ సామ్రాట్గా వెలిగిపోతూ ఉన్నాడో, ఇది మొత్తము పీష్వా నిర్మాణానికే చాలా ప్రమాదకరంగా మారిపోయింది. అప్పుడు ఈ పీష్వా బ్రాహ్మణ వర్గం ఏం చేసింది అని అంటే, ఓడిపోయినటువంటి ముస్లిం రాజులతోటి, ముస్లిం సైన్యాలతోటి మిలాఖత్ అయిపోయి శివాజీని హత్య చేయటం కొరకు ప్రయత్నం చేస్తారు. శివాజీని తీసుకుపోయి జైల్లో బంధించిన తర్వాత శివాజీని విడిపించింది ఎవరు? మరి శివాజీని అక్కడి నుంచి బయటికి వచ్చేటట్టు చేసింది ఎవరు? అక్కడ ఉన్నటువంటి ముస్లింలే కదా. పీష్వా బ్రాహ్మణులకు వ్యతిరేకంగా ఆయన నిజానికి పోరాటం చేశాడు. కానీ మనకు చరిత్ర అట్లా చూపెట్టట్లేదు. వాస్తవ చరిత్ర ఏమో ఆయన చేసిన యుద్ధం అంతా కూడా అన్ఈక్వల్ హ్యూమన్ సొసైటీ. ఇంకా గొప్పగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు, ఒకటే ఒక్క మాటలు చెప్పాలని అంటే, వాళ్ళు చెప్తున్నట్టుగా హిందూ హృదయ సామ్రాట్ అయితే వర్ణధర్మాన్ని శివాజీ పాటించాలి, ఆయన అసలు రాజే కావద్దు. ఎందుకు రాజు వచ్చిండు అంటే, ఆయన పోరాటం చేసింది వర్ణధర్మానికి వ్యతిరేకంగా. ఆయన రాజ్యంలో ముస్లింలు ఉన్నారు, శూద్రులు ఉన్నారు, అంటరాని జాతులు ఉన్నారు, వ్యవసాయ రంగము, వ్యవసాయ సంస్కరణలు, పరిశ్రమలను ఏర్పాటు చేయటము, స్త్రీలకు, ఉమెన్కు మనం ఇవాళ షీ టీమ్స్ ఏంటో ఢిల్లీ రేప్ తర్వాత వచ్చినటువంటి నిర్భయ యాక్ట్ ఇవన్నీ మాట్లాడుతున్నావు కదా. ఇప్పుడు మాట్లాడే ఈ యాక్ట్లను అన్నింటినీ శివాజీ ఉమెన్ని ప్రొటెక్ట్ చేయడం కొరకు చాలా పకడ్బందీ అయినటువంటి వ్యవస్థను నిర్మాణం చేశాడు ఆ రోజుల్లో. అంటే స్త్రీల పట్ల అబ్యూజివ్గా బిహేవ్ చేసేటటువంటి మనుషుల్ని చాలా అత్యంత భయంకరంగా శిక్షించేటటువంటి పద్ధతిని ఆయనే తీసుకున్నాడు. వీ మస్ట్ రెస్పెక్ట్ ద ఉమెన్ ఈజ్ ఈక్వల్ అనేటటువంటి దాన్ని ఆయన తీసుకొని వచ్చాడు. సో అందుకనే హృదయాలల్లో ఉన్నాడు, అందుకనే అంబేద్కర్ హృదయంలో ఉండు, అందుకనే పూలే హృదయంలో ఉండు. ఆ శివాజీని మళ్ళా సాహు మహారాజు, మహాత్మా జ్యోతిరావు పూలే శిష్యుడు, కొల్హాపూర్ రాజ్యాధినేత, ఎగ్జాక్ట్గా శివాజీ ఏం చేసిండో దాన్ని ఇంప్లిమెంట్ చేసిండు. శివాజీ వారసుడు అయ్యానా సాహు మహారాజు? ఆ రిలేషన్షిప్ ఉన్నది, ఒక లాంగ్ గ్యాప్ కదా, వందల సంవత్సరాల గ్యాప్ కదా, రిలేషన్షిప్ ఉన్నది అని. కర్ణాటకలో బీజేపీ బలపడింది, తర్వాత తెలంగాణ అనే ఒక భావన కూడా ఉన్నది కదా. బీజేపీ కర్ణాటకలో బలపడడానికి నిదాకనం కదా, శివాజీ ఒక అంశం అక్కడ మహారాష్ట్రలో అధికారంలోకి వచ్చింది. బీజేపీ అక్కడ కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది, అక్కడ కూడా కులం లేదు, ప్రపంచ మానవులంతా ఒకటే అనే దగ్గర రాగలిగింది. ఎట్లా హోల్డ్ తెచ్చుకోగలిగింది అంటే, చాలా సందర్భాల లోపల కేవలం ఐడియాలజీతో మాత్రమే పవర్లోకి రావటం కుదరదు. అంటే కొన్ని టెక్నికల్ వ్యవహారాలు కూడా అత్యంత ప్రధానమైనటువంటి అయితే, అంటే లేజీ పొలిటికల్ సిస్టమ్స్ కూడా ఉంటాయి. అంటే చాలా ఎఫిషియెంట్ పొలిటికల్ క్యారెక్టర్స్ ఉంటాయి, ఎఫిషియెంట్ పొలిటికల్ పార్టీస్ ఉంటాయి, లేజీ లీడర్షిప్ ఉంటుంది, లేజీ పార్టీస్ కూడా ఉంటాయి. అయితే జనతాదళ్ ఎఫిషియన్సీ నుంచి ఒక లేజీ దశకి వెళ్ళిపోయింది. రెండవది, జనతాదళ్ లోపల ఇద్దరు నాయకుల మధ్యన జరిగినటువంటి ఘర్షణ, హెగ్డేకు ఈయన మన ప్రైమ్ మినిస్టర్ చేసినటువంటి దేవగౌడ మధ్యన ఒక స్ట్రగుల్ నడిచింది. అప్పుడు హెగ్డే ఏం చేసిండు అని అంటే, తన కంప్లీట్ సపోర్టును మొత్తము బీజేపీ పార్టీ ఎదగడానికి అవసరమైనటువంటి ఊపునిచ్చింది. ఎట్లా ఊపునిచ్చిండి అని అంటే, జనతాదళ్ని మొత్తం స్ప్లిట్ చేయటము, దాన్ని మొత్తం డిస్ట్రాయ్ చేయటం ద్వారా బీజేపీ అక్కడికి ఎంటర్ అయ్యేటటువంటి ఒక ఛాన్స్ ఇచ్చింది. అయితే మహారాష్ట్ర లోపల
లింగాయత్ మూమెంట్ బీజేపీ తీసుకొచ్చింది కాదు, శివాజీని బీజేపీ పరిచయం చేసింది కాదు. లింగాయత్ మూమెంట్ కొన్ని వందల సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నది. కాకపోతే ఆ మూమెంట్లోకి కూడా వీళ్ళు వెళ్ళగలిగేటటువంటి ఆ బీజేపీకి చాలా ఎక్కువ హోల్డ్ ఉంది. లింగాయత్ కమ్యూనిటీలోకి వెళ్ళి ఒక కొంతమంది ప్రామినెంట్ లీడర్స్ని అడాప్ట్ చేసుకోవటం, అకామిడేట్ చేయటం లోపల, అంటే బాగా ఆర్థికంగా ఎదుగుతూ వస్తున్నటువంటి సమూహాలని, రాజకీయ అధికారంలో భాగస్వామ్యం లేనటువంటి వాళ్ళని అడాప్ట్ చేసుకోవటం అనేటటువంటిది అది మొదలైంది. దాని ద్వారా అంటే నేను ఇక్కడ ఏమంటున్నానంటే కేవలము బీజేపీకి ఉండేటటువంటి శక్తియుక్తుల వల్ల కర్ణాటకలో అది బలపడలే. కర్ణాటకలో ఉన్నటువంటి లేజీ జనతాదళ్ అనేటటువంటి దానివల్ల బీజేపీ అక్కడ బలపడదు. ఇక్కడ తెలంగాణకు వద్దాం. మీరు పోలిక దేవేగౌడకు కేసీఆర్కు పోలిక కూడా కనబడేది నాకు మీరు మాట్లాడిన దాంట్లో. తెలంగాణలో ఉదాహరణకు ఈటెల రాజేందర్ ఉన్నారు, బీసీ నాయకుడు ఆయన. తన సామాజిక వర్గరీత్యా కూడా పాపులేషన్ హయ్యెస్ట్ పాపులేషన్ ఉన్న దాని నుంచి ఉన్నారు. ఇక్కడ ఆయనను ఒక పార్టీ చీఫ్గానో లేకపోతే కనుక ముఖ్యమంత్రి అభ్యర్థితో ఒక ప్రయత్నం జరుగుతున్నది. ఇక్కడ ఎట్లా ఉండవచ్చు అంటే అది ఒక దశ వరకు మాత్రమే పనిచేస్తుంది. అంటే కేవలం ఒక వ్యక్తి ద్వారా మాత్రమే పార్టీ నిర్మాణం పూర్తిగా జరుగుతుంది అనేటటువంటిది సాధ్యం కాదు. అది రీజనల్ పార్టీకి మాత్రమే సాధ్యం అవుతుంది. అంటే నేషనల్ పార్టీ ఒక వ్యక్తి మీద డిపెండ్ అయ్యి, అంటే రాష్ట్రాలలో ఒక వ్యక్తి మీద మాత్రమే డిపెండ్ అయ్యి పనిచేయటం అనేటటువంటిది సాధ్యం కాదు. అంటే ఇక్కడ బీసీలని ఆర్గనైజ్ చేస్తుంది, ఎస్టీలని ఆర్గనైజ్ చేస్తున్నది, డామినెంట్ రెడ్డి కాస్ట్ని ఆర్గనైజ్ చేస్తున్నది, ఇంకోవైపు మున్నూరు కాపుల్ని కూడా ఆర్గనైజ్ చేస్తుంది, మరొక వైపు దళితుల్ని కూడా ఆర్గనైజ్ చేసేటటువంటి ఒక సిస్టమ్ని అది ఎస్టాబ్లిష్ చేసుకుంది. నేను పేరు చెప్పను కానీ మీకు ఒక ఎగ్జాంపుల్, జరిగిన ఒక చెప్తాను. చాలా పెద్ద లీడర్, బీజేపీ నేషనల్ పాలిటిక్స్లో చాలా పెద్ద లీడర్, 30 మంది ఆదివాసీలు మీటింగ్ పెట్టుకుంటే అంత పెద్ద నాయకుడు 30 మంది అటెండ్ అయిన మీటింగ్కి వచ్చి 1.5 గంటల సేపు టైం స్పెండ్ చేసి మాట్లాడి వెళ్ళింది. ఎంత గొప్ప విషయం ఇది. అది నాయకత్వ గొప్పతనం, అది మామూలు విషయం కాదు. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. మనము క్రౌడ్ ఉంటే తప్ప మనోళ్ళు అడ్రస్ చేసేటటువంటి పరిస్థితి లేదు. కానీ 30 మంది, ఆయన 30 ఏళ్ళ రాజకీయ అనుభవం, అంతకుముందు ఇంకొక 15 ఏళ్ళ విద్యార్థి రైట్ వింగ్ అనుభవము, అంటే ఒక 40 ఏళ్ళ బీజేపీ రాజకీయాలతోటి మునిగిపోయినటువంటి ఒక మనిషి 30 మంది గ్యాదరింగ్ కోసము వచ్చింది. ఇంకా ఆశ్చర్యం ఏంటిది అని అంటే 30 మందిలో 20 మందికి ఆయన వస్తాడన్న సంగతి తెలియదు. ఇంకా అద్భుతంగా ఉంది, గ్రేట్. అలా 10 మందిలో ఒక 3-2 ఎవరో అటెండ్ అయ్యేటట్టుగా ఆర్గనైజ్ చేసేసారు. వచ్చిన తర్వాత 1.5 గంటల సేపు ఆడ కూర్చుంటే నేను అది విన్న రోజు ఫస్ట్ షాక్ అయినాను. ఏంది అంత పెద్ద పొజిషన్లో ఉన్న ఒక మనిషి అంత టైము స్పెండ్ ఎందుకు చేసిండు అని అంటే దే హ్యావ్ ఎ విజన్. ఆల్రెడీ వాళ్ళు ఒక దగ్గరికి ఎక్స్పాండ్ అయ్యారు. అంటే లాస్ట్ జనరల్ ఎలక్షన్ లోపల ఆదిలాబాద్లో బీజేపీ గెలిచినప్పుడు నా మిత్రుడు ఒక ఆయన ఒక వ్యాసం రాసిండు. ఆ రాసిన వ్యాసం లోపల ఏం చెప్పిండనంటే ఇది బీజేపీ గెలుపు కాదు, అభ్యర్థి గెలుపు. ఎందుకు అనంటే ఆయన కాంగ్రెస్ నుంచి గతంలో కంటెస్ట్ చేసినప్పుడు సెకండ్ వచ్చిండు. ఇప్పుడు ఆయనకు అప్పుడు కాంగ్రెస్ పార్టీ సహకరించలేదు కాబట్టి సెకండ్ వచ్చిండు. ఇప్పుడు ఆయనకు ఉన్నటువంటి శక్తిని మొత్తం కూడా వాడుకొని ఆయన గెలిచిండు అని చెప్పి నా మిత్రుడు ఒక ఆయన రాసిండు. ఈవెన్ ఐ వాజ్ ఆల్సో కన్విన్స్డ్ విత్ దట్ ఆర్గ్యుమెంట్. అనిపిస్తుంది, నిజం అనిపిస్తుంది, రైట్. మరి అదే క్యాండిడేట్ ఇవాళ మళ్ళీ పోటీ చేసిండు మొన్న. ఆయన అంటే ఆయన సపోర్ట్ తోటి వేరే వాళ్ళు పోటీ చేశారు, అది ఓడిపోయారు. ఇప్పుడు క్యాండిడేట్ని చేంజ్ చేసింది బీజేపీ ఆదిలాబాద్లో, అయినా సరే గెలిచింది, బంపర్ మెజార్టీతోటి గెలిచింది. అయితే మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటిది అని అంటే బీజేపీ గ్రౌండ్ లెవెల్లో పనిచేసేటటువంటి వర్క్ చాలా మిషనరీ వర్క్ ఉంటుంది. మిగతా పార్టీలకు మిషనరీ వర్క్ లేదు. అంటే టెంపరీగా అప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు పనిచేసేటటువంటి పద్ధతి ఉంటుంది. 2014 జనరల్ ఎలక్షన్స్లో మోడీని ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా ప్రపోజల్ చేసినప్పుడు నేను ఒక వ్యాసం రాశాను, ఇఫ్ మోడీ విల్ బికమ్ ప్రైమ్ మినిస్టర్ వాట్ విల్ హ్యాపెన్ అని. అది ఆ రోజు ఒక 2-3 న్యూస్ పేపర్లలో పబ్లిష్ అయింది. ఎగ్జాక్ట్గా అంటే మోడీని ఎందుకు తీసుకొని వస్తూ ఉన్నారు, మీరే క్వశ్చన్ అడిగారు కదా,
అంటే బీసీ బీజేపీ అనేటటువంటిది ఉంది ఎస్ కదా. ఎస్ ఎస్ సో బీసీ మోడీ బీజేపీ అనేటటువంటి దాన్నే ఇక్కడ కూడా వాడటానికి 99% స్కోప్ ఉంది, లేదు అని అనట్లే. ఆర్గనైజ్ చేయటానికి అది 100% ఉపయోగపడుతుంది. మరి ఇన్వెస్ట్ చేయటానికి అంటే కేవలం ప్రజల్ని ఆర్గనైజ్ చేయాలి అని అంటే వాయిస్ ఒక్కటే సరిపోదు, దానికి చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు కావాలి, ఫండింగ్ కావాలి. దానికి అవసరమైనటువంటి ఇప్పుడు కొన్ని ఫంక్షన్స్ జరుగుతుంటే సినిమా హీరోయిల్ని పట్టుకొచ్చి కొంచెం బూస్ట్ చేస్తారు చూడండి ప్రోగ్రామ్. సేమ్ అదే టైప్లో రాజకీయాల లోపల కూడా నడుస్తుంది. నిజానికి మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్ క్యాంపెయిన్ లోపల దాదాపు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ ఇక్కడే తిరిగారు. ఏ ప్రాంతం లోపల ఏ కమ్యూనిటీస్ ఉన్నాయో గుర్తించి ఆ ప్రాంతాల లోపల ఏదో ఒక రాష్ట్రంలో ఎమ్మెల్యే మినిస్టర్ అయినటువంటి ఆ కమ్యూనిటీ పర్సన్స్ని తీసుకొని వచ్చి మీరు ఆశ్చర్యపోతారు. మధ్యప్రదేశ్ నుంచి వచ్చినటువంటి 2 మంత్రులు 1500 ఓట్లను ఆర్గనైజ్ చేశారు. మీరు ఊహిస్తారా? ఎంత వాళ్ళకు ఎంత కేంద్ర స్థాయిలో వారికి 1500 ఓట్లు ఒక పర్టికులర్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి రాజస్థాన్లో నుంచి వచ్చినటువంటి మైగ్రేటర్స్ వాళ్ళకు ఓట్లు ఉన్న వాటిని ఆర్గనైజ్ చేయడానికి రాజస్థాన్ నుంచి 4 మంత్రులని తీసుకొని వచ్చారు. ఏం లేదు, డైరెక్ట్ ఒక హాల్ తీసుకోవటం, ఆడికి పోవటం, ఆ కమ్యూనిటీ పర్సన్ని తీసుకొని రావటం. మీకు తెలుసో లేదో ఇక్కడ నుంచి రాజాసింగ్ను కూడా మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఆ ఏరియాలు తిప్పుతారు. మధ్యప్రదేశ్ లోపల రాజాసింగ్ కమ్యూనిటీ లోదా చాలా పెద్ద ఎత్తున ఉంటుంది అన్నమాట. అంటే ఇంత ఎవరు వర్కౌట్ చేస్తారు? మీరు ఒక్క మాట చెప్పండి. కాంగ్రెసు ఒకవేళ ఇప్పుడు మనకు ఈ మల్కాజిగిరి నియోజకవర్గం లోపలనే తమిళ్లు చాలా మంది ఉంటారు, రైట్? ఏ తమిళ నాయకుడిని అయినా సరే తమిళనాడు నుంచి తీసుకొని వచ్చి కాంగ్రెస్ ఆడబోయి ప్రచారం చేసి ఆ ఓట్లను క్యాప్చర్ చేసుకోవాలని అనుకుందా? అసలు ఒక్క పేపర్ జరగలేదు కదా. అదే తమిళనాడు నుంచి అన్నామలై వచ్చి ఆడ ప్రచారం చేసిపోయాడు. బీజేపీ 1000 ఓట్లు కాదు, 100 ఓట్లున్నా సరే వాటిని వదలలేదు, ప్రతి దగ్గరికి పోయారు. అంటే నేను ఇక్కడ చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏంటిది అని అంటే కేవలం ఐడియాలజికల్ అంశాల మీద మాత్రమే డిపెండ్ అయ్యి ఓటుని ఆర్గనైజ్ చేయటం అనేటటువంటిది చాలా తెలివి తక్కువ పని. అది పనిచేస్తుంది, దాన్ని కాదనట్లే, అట్లా కూడా ఉన్నది. నేను మొన్న సర్వేకి పోయినప్పుడు తెలంగాణ లోపల యూత్ని చాలామందిని అడిగిన ఏంటిది అని. అసలు చాలామందికి అక్కడ కంటెస్ట్ చేసే క్యాండిడేట్ పేరు తెలియదు, రఘునందన్ రావు పేరు తెలియదు మెదక్లో. అంటే నేను అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఎమ్మెల్యే కదా ఆయన కావచ్చు, యంగ్ యూత్కు పేరు చాలామందికి తెలియదు. కానీ వాళ్ళు ఒకటే అన్నారు, మోడీ మళ్ళొస్తే ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి కాబట్టి మేము బీజేపీకి ఓటేస్తాం. క్యాండిడేట్ కాదు మోడీ అక్కడ, అంటే బీసీ ప్రధానమంత్రి. సో బీసీ ప్రధానమంత్రి నడిచిన దగ్గర బీసీ జరిగింది. ఇంకా అంటే టెంపుల్ నడిచిన దగ్గర టెంపుల్ నడిచింది. నేను అన్నట్టు ఏంటిది అని అంటే ఏ పాకెట్లలో ఎవరెవరిని తిప్పాలి అనేటటువంటిది చాలా, అంటే ఎలక్షన్ క్యాంపెయిన్కు సంబంధించినటువంటి బ్లూ ప్రింట్ అనేటటువంటిది వెల్ స్ట్రక్చర్డ్. మీరు ఊహించలేరు. ఆ ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ని కూడా తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా మన అది ఈడ కాంగ్రెస్ గెలిచింది ఆ నియోజకవర్గం ఏంటిది అది మెదక్ పక్కన కాంగ్రెస్ గెలిచిన ఎంపీ కాన్స్టిట్యున్సీ జహీరాబాద్ లోపల ఆయనని చాలా చోట్లలో తిప్పారు. చిన్న చిన్న నియోజకవర్గాలలో తిరిగారు. ఆ క్యాంపెయిన్ ఏది చెప్పండి? ఒక రాహులో లేకపోతే రేవంత్ రెడ్డి తప్పిస్తే కాంగ్రెస్ మొత్తం నెట్వర్కు లేకపోతే టీఆర్ఎస్ నెట్వర్కు, అంటే టీఆర్ఎస్ అంటే సరే రీజనల్ పార్టీ, సో దట్ ఈస్ డిఫరెంట్. కానీ బీజేపీ బీసీలను ఆర్గనైజ్ చేస్తుంది, పెట్టుబడులు రెడ్ల నుంచి పెట్టిస్తూ ఉంది, మిగతా వర్గాల లోపలికి ఐడియాలజీని పంపు చేస్తుంది. కొంతమందికి ఏమో రిప్రజెంటేషన్ ఇస్తుంది, కొంతమందికి మీరు షేర్లు పెట్టండి, రేపు మనం పవర్లోకి వస్తున్నాం, ఈ కంపెనీ పెడుతున్నాం, ఈ కంపెనీ రేపు పెద్ద ఎత్తున ఇదవుతుంది. సపోజ్ ఏదో ఒక కంపెనీ షేర్ వాల్యూ ఇవాళ ఒక 5,000 ఉంటే మళ్ళీ వచ్చే 20 ఏళ్లలో దాని వాల్యూ 50,000 ఉంటుంది. అంటే నేను పేర్లు చెప్పను కానీ అట్లాంటి నేను కూడా గమనిస్తూ ఉంటాను. ఒకనాడు 5,000 ఉన్న ఒక కంపెనీ, టైర్ల కంపెనీ షేర్ వాల్యూ ఇవాళ 44,000 50,000 ఉన్నది.
ఇది కూడా ఏంటిది అని అంటే చాలా దూరదృష్టి ఉండేటటువంటి కొన్ని కులాలు ఉంటాయి. అవి రాజకీయాలని కూడా పెట్టుబడిగా చూస్తాయి. దే ఇన్వెస్ట్ సమ్ మనీ. వాళ్ళకు బిజినెస్లు ఉంటాయి, వాళ్ళకు వ్యాపారాలు ఉంటాయి, వాళ్ళకు కొన్ని అంచనాలు ఉంటాయి, వాళ్ళకు కాంట్రాక్ట్లు ఉంటాయి, మొత్తం సిస్టమ్ని మేనేజ్ చేయాలని అనుకుంటారు. కాబట్టి వాళ్ళు చేసే వ్యాపార పెట్టుబడులతో పాటు రాజకీయాల్లో పెట్టుబడి అనేటటువంటిది కూడా వాళ్ళకు ఆ దూరదృష్టి ఉంటుంది. వీటిని అన్నింటినీ ఆర్గనైజ్ చేయగలుగుతాం. ఫిల్మ్ ఇండస్ట్రీని ఆర్గనైజ్ చేస్తూ ఉంది, రైటర్స్ని ఆర్గనైజ్ చేస్తూ ఉంది. మీరు అన్నట్టే చూడండి, మొన్న పద్మవిభూషణ్, పద్మశ్రీ ఇట్లాంటివి ఇచ్చారు. ఎవడు దిక్కు మొక్కు అసలు మనుషులకు తెలియనటువంటి అత్యంత సామాన్యులైనటువంటి వాళ్లకు ఒరిస్సా నుంచి ఆయన రోజు కూలి పని చేసుకుంటాడు. ఏ పూటకా పూట అదే అట్లాంటి బీజేపీ గుర్తించి తీసుకుపోయి హానర్ చేసేటటువంటి ఒక నేషనల్ హానరరీ అవార్డుని ఇవ్వటం అనేటటువంటిది చూడండి. ఇక్కడ మీరుంటేనేమో అన్నీ మీరే పంచుకున్నాడు, దీనికి ఇన్నిద్దాం, దానికి ఇన్నిద్దాం, ఇదంతా. అందుకని అంటే నాట్ జస్ట్ ఐడియాలజీ, ఇట్ ఈస్ వెల్ ఆర్గనైజ్డ్ పార్టీ. ఎస్. ఇక నేను మన డిస్కషన్లో కొంచెం శివాజీ మీద మీరు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తే కొంచెం ఎక్కువ టైం అయింది అక్కడ. కానీ దక్షిణ భారతదేశం, మధ్య భారతం చూసుకుంటే కనుక మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అన్నమలై ఎక్కడ తమిళనాడులో చర్చ జరుగుతున్నది. భారతీయ జనతా పార్టీ భారతదేశాన్ని అర్థం చేసుకున్నట్లుగా బహుశా ఏ పార్టీ అర్థం చేసుకున్నది నాకు అనిపించింది మీ మాటలు పడుతుంది. రేపు తెలంగాణలో మహారాష్ట్రలో ఒక సింబాలిక్ పర్సనాలిటీ ఓన్ చేసుకున్నారు. కర్ణాటకలో ఎట్లాగో వారు అధికారంలోకి రావటం, తెలంగాణ సర్వాయి పాపన లాంటి వాళ్ళు ఉన్నారు. ఒక తెలంగాణ బీసీలలో ఓన్ చేసుకున్నది శూద్ర. వాస్తవానికి ఇట్లా పట్టుకొని కల్చరల్ ఫామ్ కూడా పట్టుకొని వెళ్ళే అవకాశం ఉన్నదా? ఉన్నది. కానీ అంటే తెలంగాణలో సింబల్స్కు చాలా తక్కువ విలువ ఇచ్చేటటువంటి ఒక చరిత్ర నడిచింది. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ లెఫ్ట్ మూమెంట్ ఇంపాక్ట్. తెలంగాణలో సింబల్స్కు పెద్దగా గుర్తింపు లేదు. దాని మూలంగా ఇక్కడ సింబల్స్ చాలా పెద్ద ఎత్తున ఇంకా ఎమర్జ్ కాలేదు. ఒక రకంగా చెప్పాలి అని అంటే తెలంగాణలో ఏదైనా సింబల్స్ బాగా ప్రజల్ని నాటుకొని పోయేది ఉన్నది అని అంటే అది ఒకటి బతుకమ్మ. దాన్ని టీఆర్ఎస్ పట్టుకొని వచ్చింది, రైట్. దానికంటే ముందు సోషల్ మూమెంట్స్ బతుకమ్మ వీళ్ళు దాన్ని పాపులరైజ్ చేసే ప్రయత్నం చేశారు, ఇతరులు ఆ సింబల్ని గుర్తించారు. అయితే ఇప్పటికైతే అంటే స్టంచ్గా తెలంగాణ చరిత్రలో నుంచే ఒక సింబల్ని బీజేపీ ఇంకా ఖాయం చేసుకోలేదు. అంటే దేన్ని ఎక్కువగా ప్రమోట్ చేయాలి అనేటటువంటి విషయం. కానీ తెలంగాణలో చాలా గ్రామాల లోపల ఆంజనేయ స్వామిని కులదేవునిగా లేదా ఆంజనేయ స్వామిని కింది కులాల లోపల చాలా పెద్ద ఎత్తున ఓన్ చేసుకుంటారు. సో అది ఒక 10-15 ఇయర్స్ నుంచి దాన్ని తీసుకోవటము, దానికి ఒక జయంతి డేట్ను కూడా డిసైడ్ చేయటము అనేటటువంటిది ఈ సింబల్నే పెద్ద ఎత్తున పట్టుకపోతుంది. కానీ ఇది కాకుండా సర్వాయి పాపన్న కావచ్చు, లేకపోతే ఇంకొక చరిత్రకు సంబంధించినటువంటి వాటిని పూర్తిగా ఓన్ చేసుకునేటటువంటి ప్రయత్నం జరగలేదు. ఎందుకు జరగదంటే కూడా నేను చెప్తాను. అంటే నిజానికి సర్వాయి పాపన్నకు సంబంధించిన కమ్యూనిటీ కూడా దాన్ని ఒక పాపులర్ కల్చరల్ ఈవెంట్గా చెయ్యలేదు. కాబట్టి బీజేపీ దాన్ని పెద్దగా తీసుకోవాలి. శివాజీని ఎందుకు తీసుకుందంటే అక్కడ మరాఠా ఒక మాస్ మూమెంట్గా తీసుకున్నది కాబట్టి దాన్ని అది ఓన్ చేసుకోవడం కొరకు ప్రయత్నం. అంటే శివాజీ ప్రస్తావన యూపీలో, బీహార్లో ఉండదైతే ఉంటుంది, కానీ అది పెద్దగా వర్కౌట్ కావు ఆ ప్రాంతాన్ని బట్టి వాళ్ళు. అంటే ఇక్కడ ఇప్పుడు మీరు చెప్పిన మాటలను బట్టి చూస్తే కనుక 2029 అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతున్నది. మీరు అంటే ఇప్పుడున్న స్థితి నుంచి బీజేపీ వస్తుందని చెప్పలేం, కానీ ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలని బట్టి బీజేపీ అధికారంలోకి రావచ్చు అని చెప్పవచ్చు. ఎందుకు అని అంటే ఇల్లానక నేను ఒక మాట చెప్పినాను. అంటే బీఆర్ఎస్ ఓట్ షేరు 41 నుంచి 16-17 కాడికి పడిపోయింది. అంటే దాదాపు ఒక 26-27% దాని ఓట్ షేర్ అంతా లాస్ అయింది. ఈ బీఆర్ఎస్ ఓటు షేరు ఎటు మెజారిటీగా షిఫ్ట్ అయింది అంటే యాంటీ గవర్నమెంట్ వల్ల సహజంగా ఎంతో కొంత కాంగ్రెస్కు షిఫ్ట్ కావటం ఆశ్చర్యం లేదు. కానీ మెజారిటీ ఓట్ షేర్ అంతా కూడా బీజేపీకే షిఫ్ట్ అయింది కదా.
కాబట్టి రేపు ఇంకా చాలా పెద్ద ఎత్తున బీజేపీకి దాని ఓటు షేర్ షిఫ్ట్ కావాలి. 20-25 ఏళ్లలో 2% నుంచి 35%కు వచ్చింది. రేపు ఆశ్చర్యకరంగా అది 45-50కి పోయినా కూడా పెద్దగా వరి కావాల్సిన అక్కర్లేదు. పార్టీ నిర్మాణం లేని దగ్గర కూడా బీజేపీ పార్టీకి పెద్ద ఎత్తున ఓట్లు పడ్డాయి. నేను మెదక్ జిల్లాలో చాలా ప్రాంతాల్లో తిరిగినాను. ఎక్కడైతే మెదక్ జిల్లాలో మంచి రిజల్ట్ తోటి బీఆర్ఎస్ పార్టీ గెలిచిందో, సెకండ్ కాంగ్రెస్ లీడింగ్లో వచ్చినాయో అక్కడ బీజేపీకి ఎక్కువ ఓట్లు వచ్చినాయి. బీఆర్ఎస్ థర్డ్కు పోయింది, కాంగ్రెస్ పార్టీ సెకండ్కు వచ్చింది. ఎట్లా వచ్చినాయి? నిర్మాణమే లేదండి. చాలా ప్రాంతాల లోపల బీజేపీ పార్టీకి నిర్మాణమే లేదు. ప్రజలు ఓన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు చేసేటటువంటి పనం ఏంటిది అని అంటే దాన్ని స్ట్రీమ్ లైన్ చేసి ఒక లైన్ని క్రియేట్ చేసుకొని ఇప్పుడు నిర్మాణం చేసే పని చేస్తుంది. జనరల్గా నిర్మాణం వల్ల పార్టీ పెరుగుతుంది, కానీ బీజేపీకి కల్చరల్ యాక్టివిటీ వల్ల ఓట్లు పెరిగి ఆ ఓట్లను తర్వాత స్ట్రీమ్ లైన్ చేయటం కొరకు నిర్మాణాలని చేసుకునేటటువంటి పద్ధతి ఉంది. కాబట్టి బీజేపీ అనివార్యంగా అధికారంలోకి వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇవాళ ఇది డిమైస్ అయిపోయింది పూర్తిగా. దేవగౌడ జనతాదళ్ లాగానే ఇప్పుడు ఈ 16 నుంచి 6%, 4%కు బీఆర్ఎస్ ఓటు పోయింది అనుకోండి, ఏం జరుగుతుందో ఒకసారి ఊహించండి. తెలంగాణలో టీఆర్ఎస్కు మొన్న 8 లోక్సభ నియోజకవర్గాలు డిపాజిట్లు పోయినాయి. ఓట్ పర్సెంటేజ్ వాళ్ళ బలం కనబడుతూ పోయింది కదా. బీజేపీకి షిఫ్ట్ అయిందనే చర్చ కూడా జరుగుతూ ఉన్నది. కొంచెం మీరు ఒక సందర్భంలో అన్నట్లుంది, ఫోన్లో మాట్లాడితే ఏదో సందర్భంలో కానీ రాసిండ్రు మరి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సీట్లు పెరగబోతున్నాయి అనేది. అది ఏ అంచనాతో మీరు అప్పుడు అన్నది? అంటే యాక్చువల్గా ఒక 20 years నుంచి బీజేపీ ఓట్ షేరు ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవుతుంది. అంటే 2+2+4 అట్లా కాదు. 2 నుంచి 7కు పోయింది, 7 నుంచి 14కు పోయింది, 14 నుంచి 19కు పోయింది. రైట్, ఇప్పుడు ఆల్మోస్ట్ 35-36, ఐఎమ్ నాట్ షూర్ ఎగ్జాక్ట్లీ నంబర్, 25 వరకు వచ్చింది. సో ఇంత ఓట్ షేరు ఏడుకెళ్ళి వస్తున్నది. రైట్, అంటే లాస్ట్ జనరల్ ఎలక్షన్, అసెంబ్లీ జనరల్ ఎలక్షన్ లోపల బీఆర్ఎస్ ఓట్ షేరు 41, ఇప్పుడు దాని ఓట్ షేరు 16 పాయింట్ సంథింగ్. ఏది పార్లమెంట్ ఎలక్షన్ లోపల. అంటే 40లో మనము 15 తీసేసుకుంటే 25% బీఆర్ఎస్ ఓట్ షేరు కాంగ్రెస్ బీజేపీ మధ్యన షిఫ్ట్ అయింది. అయితే నేనేం రాసినానంటే బీఆర్ఎస్ ఓటు ఉన్నట్టుగా మొత్తము బీజేపీకి షిఫ్ట్ అయితే అది 10 క్రాస్ అవుతుంది అని. లేదు పార్షియల్ పార్ట్ ఆఫ్ బీఆర్ఎస్ ఓటు షిఫ్ట్ అయ్యేటట్లయితే అది 8 దగ్గర ఆగుతుంది అని రాసినాను. అంటే 15% షిఫ్ట్ అయింది కాబట్టి 8 దాకా వచ్చింది. ఒకవేళ కాంగ్రెస్కు పెద్ద ఎత్తున షిఫ్ట్ కాకుండా లేదా ఈ 15కు ఇంకొక 5-6% ఒకవేళ బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి షిఫ్ట్ అయ్యి ఉంటే 10 క్రాస్ అయ్యి ఉండేది. అందుకనే మీరు చూడండి, వాళ్ళు చాలా సందర్భాల లోపల మాట్లాడుతూ 12 వస్తాయి అన్నాడు కిషన్ రెడ్డి. మాకు 12 సీట్లు వస్తాయి అని అన్నాను. నిజానికి వచ్చి ఉండేది, కానీ బీఆర్ఎస్ ఓట్ షేరు కాంగ్రెస్కు 10% షిఫ్ట్ అయింది, బీజేపీకి 15% షిఫ్ట్ అయింది. దీని మూలంగా అది 8 దగ్గర ఆగింది. నా అంచనా ఏముండేనంటే కాంగ్రెస్కి 8కి బీజేపీకి 8 బరాబర్ వస్తాయి. ఎందుకు ఈ మాట వచ్చానంటే ఒక్కటే నేను గెలుస్తుంది అని అనుకున్నాను, ఆడ కాంగ్రెస్ వచ్చింది జైరాబాదు. అది తప్ప అన్ని చోట్ల మహబూబ్ నగర్ ఓడిపోతుంది అని అన్నారు. లేదు, మహబూబ్ నగర్ గెలుస్తుంది. నాగర్ కర్నూలు లోపల బీజేపీ సెకండ్ వచ్చింది. అవును, అసలు నాగర్కర్నూలు సెకండ్ రావడం అనేది నిజానికి ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ పోయిన తర్వాత నాగర్ కర్నూలు అనేది టీఆర్ఎస్కు కంచుకోట. అట్లాంటి కంచుకోటలో అరే ఎంత 6 నెలల గ్యాప్లో నువ్వు పూర్తిగా థర్డ్కు పడిపోయాను. అసలు బీజేపీ పార్టీ నాగర్ కర్నూలు ఎక్కడిది? మీరు ఒక మాట చెప్పండి నాకు, ఏడన్నా ఉందా? అసలు స్కోపే లేదు. ఏమో అక్కడక్కడ కార్యకర్తలు కొంత ఓట్లు కొన్ని ఉంటాయి. లక్షల ఓట్లు వచ్చే అంత పార్టీ నిర్మాణము అదంతా ఏమీ లేదు. అందుకని నేనేమంటున్నానంటే బీజేపీ ఎక్స్పాన్షన్ అనేటటువంటిది ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ బీజేపీ. రైట్, బీజేపీ తీసుకునేటటువంటి మల్టిపుల్ ప్రోగ్రామ్స్ వల్ల బీజేపీని ప్రజలు కోరుకుంటారు.
ఇప్పుడు మన వాళ్ళు చాలామంది విశ్లేషణ చేస్తూ ఉంటారు, బీజేపీ ఏడున్నది అది ఉన్నది ఇది అని. నేను 2009లో మాట్లాడినప్పుడు బీజేపీ ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో అధికారంలోకి రావచ్చు అని 9లో చెప్పిన. మీరు ఇప్పుడు అడుగుతున్నారు నన్ను క్వశ్చన్. 2009లో బీజేపీ పవర్లోకి బిఫోర్ వస్తుంది తెలంగాణ అని. ఫార్మేషన్. దాని తర్వాత జరిగినటువంటి ఎలక్షన్స్ లోపల కర్ణాటక లోపల జేడిఎస్ రూల్ చేస్తుంది అని అన్న. ఒక ఆయన పెద్ద న్యూస్ ఛానల్ ఆయన వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేస్తే నేను అడిగిన ఎట్లా ఉంటుంది దాని ఎఫెక్ట్ అని అంటే ఆయన నవ్విపోయిండు. రిజల్ట్ వచ్చిన తర్వాత జనతాదళ్ కుమారస్వామి రూల్లోకి వచ్చింది. ఈడ కూడా 8 బరాబరు వస్తాయి అనేటటువంటిది నాకొక స్టడీ మెథడ్ ఉంది. ఆ మెథడ్ లోపల నేను ర్యాండమే పికప్ చేస్తా. నాకు క్వశ్చనేర్లు డబ్బులు ఇచ్చి ఇవన్నీ పెట్టుడు ఇవన్నీ నేనేం చేయను. ఓకే, నేను మాస్ పల్స్ని పట్టుకోవడం కోసం ప్రయత్నం చేయను. నేను ఎవరికి ఓటు ఎత్తావని నేనేం అడగాను. నేను ఆడ నిలబడితే ఒక 20 మందితోటి ముచ్చట పెడతా. ఆ ముచ్చట్లోకి వెళ్ళి జనంలో ఎటువంటి ఆలోచన ఉన్నది, అసలు ఆడ తడి ఉందా లేదా, దీనికి ఈ పార్టీకి ఉందా ఆ పార్టీకి ఉందా తడి. ఇప్పుడు కాంగ్రెస్ ఎట్లా ఉంటుంది అని అంటే ఆయన ఎవరో చేస్తున్నాడు అని అంటే కాంగ్రెస్ కోట ఎట్లా పడుతుంది మీరు చెప్పండి కదా. సేమ్ బీజేపీ విషయంలో కూడా క్యాండిడేట్లు తెలియదు కానీ మోడీ తెలుసు. బీజేపీ విషయంలో క్యాండిడేట్ తెలియదు, శ్రీరామ్ టెంపుల్ తెలుసు. అట్లాంటప్పుడు ఎక్స్పాండ్ అవుతుంది. దాన్ని ఆర్గనైజ్ చేయడానికి ఒక పెద్ద సిస్టమ్ ఉన్నది, ఒక పెద్ద నెట్వర్క్ ఉన్నది, ఒక కంపెనీని నడిపినట్టుగా నడుపుతా ఉన్నారు దాన్ని. ఇట్స్ నాట్ ఏ పార్టీ యాక్చువల్లీ, ఇట్స్ ఎ లిమిటెడ్ కంపెనీ. ఆ లిమిటెడ్ కంపెనీలో రకరకాల హైరార్కీస్ ఉంటాయి, ఎవరి వర్క్ వాళ్ళకు చాలా పెద్ద ఎత్తున ఉంటుంది, వాళ్ళు ఆ పని చేస్తారు. దీన్ని అంతటిని కోఆర్డినేట్ చేసేటటువంటి ఒక వ్యవస్థ ఉంటుంది. గతంలో ఎప్పుడన్నా మనం ఊహించినామా సినిమా ఇండస్ట్రీని ఇంత పెద్ద ఎత్తున పార్టీకి ఆర్గనైజ్ చేసే పద్ధతి ఉంటుంది అని? ఇంత పెద్ద ఎత్తున ఎవరన్నా ఆర్గనైజ్ చేసారా? లేదు కదా. రైట్. కల్చరల్ ఫార్మ్స్ ఉన్నాయి, పొలిటికల్ ఫార్మ్స్ ఉన్నాయి, ఎకనామిక్ ఆర్గనైజేషన్ ఉన్నది. మొత్తము అంటే ప్రాపగండా సెక్టార్ని మొత్తం కూడా గుప్పిట్లో పెట్టుకునేటటువంటి ఒక వ్యవస్థ వాళ్ళ దగ్గర ఉన్నది. ఇంకా ఇక్కడ కమ్యూనిస్టులు, దళితులు ఉద్యమాలు ఇన్ని ఉన్న ఈ తెలంగాణలో బీజేపీ ఎదగడం అనేదంటే తాను బీజేపీ మారింది కాబట్టి రాజకీయంగా ఎవరైనా రావచ్చు, అవకాశాలు తీసుకోవచ్చు, ఓన్లీ ఒక పరిధిలో ఉన్నది కాదు అనడం వలననైనా, లేదా బీజేపీ ఈ దేశాన్ని రక్షిస్తుందనే బలమైన భావన కూడా ప్రజల్లో ఉన్నట్లే ఏమిటి అంటే రక్షించటము అదంతా లేదు కానీ కొన్ని రంగాల లోపల అంటే నేను ఇల్దానికి అన్నట్టు ఏంటిది అని అంటే ఉత్తర భారతదేశంలో బీజేపీని చూస్తున్నట్టుగా దక్షిణ భారతదేశం లేదా తెలంగాణలో కూడా ప్రజలు అట్నే చూస్తారా అని అంటే అన్ని విషయాల లోపల ఓకేనని చెప్పడానికి కుదరదు. కొన్ని అంశాల్లో మాత్రమే అక్కడికిక్కడికి మధ్యన సిమిలారిటీస్ ఉండొచ్చు, ఇంకొన్ని విషయాల్లో అసలు ఆ సిమిలారిటీసు పూర్తిగా ఉండవు. అట్లా కాబట్టే మీరు ఒక క్వశ్చన్ వేసారు, అంటే ఈటల రాజేందర్ భవిష్యత్తు లోపల బీజేపీకి ఒక బలమైనటువంటి బీసీ నాయకుడిగా రావచ్చా? రావచ్చు, రాకూడదని ఏం లేదు. బీజేపీ పార్టీ పవర్లోకి రావటానికి ఏదో ఒక మేరకైనా ఈటల రాజేందర్ కాదు, ఈటల రాజేందర్ వెనుక ఉండినటువంటి బీసీ అనేది కార్డు పనికొస్తుంది అని అనుకుంటే వాడుకోవటానికి ఏమి ఇబ్బంది ఏం లేదు, ఖచ్చితంగా వాడుకుంటారు. రైట్. మనకు ఉత్తరప్రదేశ్లో జరిగింది అదే కదా. ఒక స్వామిని సన్యాసిని తీసుకొని వచ్చి పెట్టడం లోపల ఏంటిది అని అంటే ఆయన కమ్యూనిటీ ఠాకూర్స్ అనేటటువంటిది చాలా బలమైనటువంటి నేపథ్యం ఉన్న వర్గం. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఠాకూర్ వర్గం అనేటటువంటి చాలా బలమైనటువంటి వర్గం. ఆ ఠాకూర్ని తీసుకొచ్చి ఆడ కూర్చోబెట్టడం ద్వారా ఒక సాటిస్ఫై. అదర్వైజ్ ఒక బ్రాహ్మణ్ ఇప్పుడు మహారాష్ట్రలో కూడా ఓ బ్రాహ్మణ్ని తీసుకొచ్చి ఆడ పెట్టిన తర్వాత ఎంత ప్రాబ్లం అయింది. మళ్ళా బ్రాహ్మణ్ని షిఫ్ట్ చేసుడు, కొన్ని రీఅరేంజ్మెంట్స్ వెంటనే చేసుకోవటం, అంటే బాగా బొక్క పెద్దది పడ్డదాకా ఆగకుండా ఇమ్మీడియట్గా దానికి ఏమి చేయొచ్చో అట్లాంటి వ్యవహారం అంతా చేస్తుంది. ఇక్కడ బీసీ అనేటటువంటి దాన్ని వాడుతుంది, కల్చరల్ ఫార్మ్స్ని వాడుతుంది, పవర్ని వాడుతుంది, సోషల్ కమ్యూనిటీస్ని వాడుతుంది, పెట్టుబడులని ఒక కంపెనీ రేంజ్ లోపల ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ కింద పెట్టించే ఒక వర్గము ఉన్నది. ఈ ప్రాంతాల లోపల ఎక్కడ ఏది వర్కౌట్ అయితే దాన్ని వర్కౌట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది.
ఒకవేళ నిజంగానే మీరు అన్నట్టు కేవలం ఐడియాలజీ మాత్రమే పనిచేస్తుందని అనుకుంటే మొన్న జరిగినటువంటి స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ లోపల బీజేపీ కేవలం ఒక్క స్థానం మాత్రమే ఎందుకు గెలిచింది? హైదరాబాద్లో ఎక్కువ స్థానాలు గెలవాలి కదా బీజేపీ, గెలవలేదు. ఓకే, అది కూడా కాదు, చాలా రకాల అంశాలు దానిపైన ఆధారపడి ఉంటాయి. రైట్, అంటే ఇక్కడ కాంగ్రెసు బీఆర్ఎస్ వాటి ఎట్లా ఉండొచ్చు అని మీ అంచనా? అంటే అంత తొందరగా కాంగ్రెస్ డిమైస్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఇప్పుడు లేవు. కాంగ్రెస్ ఎప్పుడు చచ్చిపోతుంది కాదు, కాంగ్రెస్ ఎప్పుడు చచ్చిపోతుందని అంటే నేను చాలా కాలం నుంచి చెప్తున్నాను, రెడ్లకు ఒక సొంత పార్టీ పుట్టినరోజు కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో ఉండదు. ఆల్రెడీ కాంగ్రెస్ వచ్చి మళ్ళీ కాంగ్రెస్లో కలిసింది కదా. అంటే అప్పుడు కలిసింది, ఇప్పుడు గిన రెడ్లు ప్రత్యేకంగా వాళ్ళకంటూ ఒక ప్రత్యేక పార్టీ నిర్మాణం అయితే తప్ప కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో చచ్చిపోతుంది. రెడ్లు పార్టీ ఉంటే వాళ్ళ పార్టీలకు బీసీలు ఎస్సీలు ఓరుగా. అందుకనే చాలా కాలం నుంచి ఒక నానుడు ఉంది ఇక్కడ, రెడ్డి ఈజ్ కాంగ్రెస్, కాంగ్రెస్ ఈజ్ రెడ్డి అని అన్నారు. మీరు అంటే మిత్రులు నా మీద కొంత విమర్శనాత్మకంగా చూడొచ్చు. అంటే ఈ బీసీలు ఎస్సీలు ఏదైనా పార్టీ నిర్మాణాలకు వచ్చిర్రు అని అంటే ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ దేర్ ఎఫిషియన్సీ టు లీడ్ ద పార్టీ. డామినెంట్ కాస్ట్లో ఆ పార్టీలను వదిలేసుకున్న తర్వాత ఛాన్సులు వస్తాయి వీళ్ళకు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో అంటే బాగా వెలుగొందిన సందర్భంలో బీసీలు ఇక్కడ పీసీసీ ప్రెసిడెంట్లుగా చేశారు, దాన్ని నిరాకరించలేము. కానీ అన్ని సందర్భాల లోపల ఎఫిషియన్సీ వల్లనే బీసీలు అయ్యారు అని చెప్పి నేను చెప్పలేను. కానీ తెలంగాణ కాంగ్రెస్ చరిత్ర లోపల కొన్ని సందర్భాల్లో బీసీలు పీసీసీలు అయినప్పుడు పార్టీ ఇక చచ్చిపోయింది అనేటటువంటి దశకు వెళ్ళిపోయింది. కానీ తిరిగి మళ్ళీ దానికి ప్రాణం పోయటానికి ఓట్లు ఎస్సీ ఎస్టీ బీసీలయే కారణంగా అవచ్చు. కానీ దాన్ని ఆర్గనైజ్ చేసే మెకానిజం మాత్రం ఆల్వేస్ డామినెంట్ కాస్ట్. శూద్రుల పైవర్గం పైన వాళ్ళు లేరు అని అనుకున్న నాడు కాంగ్రెస్ పార్టీ బతకదు. తెలంగాణలో ఎక్కడైనా సరే మీరు ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఉన్నదో ఆ రాష్ట్రాల లోపల దాన్ని బతికించేది ఎవరో మీరు ఒక్కసారి చూడండి. బీజేపీకి ఆ పరిస్థితి లేదు. అంటే బీజేపీ ఆ పొరపాటు చేయకుండా ఉండటం కొరకే మీరు ఫస్ట్ మాట్లాడుతూ ఏమన్నారు అని అంటే కాంగ్రెస్కు బీటీమే బీజేపీ అని అన్నారు కదా. కాంగ్రెస్ 2గా మారింది ఉత్తరప్రదేశ్లో. సీట్లు ఎందుకు తగ్గినాయి, ఏమై జరుగుతున్నప్పుడు వీళ్ళు సర్వే చేసుకుంటూ వెళ్ళిపోతే ఈసారి ఎట్లయినా మోడీ, ఇంకెవరు మోడీ తప్ప వేరే ఆల్టర్నేట్ లేదు ఈ దేశానికి, మోడీకే ఓటేస్తామని చెప్తూ వారు ఏమన్నారంటే కాంగ్రెస్ ముక్త్ భారత్ అనే క్రమంలో ఇది ఒక కాంగ్రెస్ పార్టీగా మారిపోయింది. ఎవరు అభ్యర్థి ఎవరు ఇస్తున్నారో తెలియదు, ఎవరికి ఇస్తున్నారో తెలియదు. మన రాజస్థాన్లో గొడవైంది, ఒక బీజేపీ నాయకుడు ఒక ఏదో మాట అన్నాడు, అంటే అక్కడ కొంత ఇబ్బంది అయింది బీజేపీకి. ఇక నాయకులు ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ ఇట్లా ఒకప్పుడు వీళ్ళు అట్లే అవుతున్నారని ఒక భావన వచ్చింది అక్కడ. అంటే పార్టీ దాని బలం పెరుగుతున్నప్పుడు కాంపిటీషన్ల నుంచి ఘర్షణ రావటం అదే సహజం. అదే కాకపోతే దాన్ని లిబరల్ నేచర్ వల్ల కాంగ్రెస్ ప్రతి పంచాయతీని సార్ట్అవుట్ చేసి ఎమ్మటే క్రమశిక్షణ చర్య తీసుకుని ఆపేసేయండి అని అట్లా ఉండదు. అలా బలహీనుడి మీద క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. కానీ బీజేపీలో ఏంటిది అని అంటే బలం బలహీనతలతో సంబంధం లేదు, ఎవడైనా మూసుకోమనంటే మూసుకొని పోవాలి. అంటే దానికి అన్ని సందర్భాల్లో ఇది సాధ్యమవుతుంది అని అంటే బీజేపీకి కూడా అన్ని సందర్భాల లోపల సాధ్యం కాదు. శక్తివంతంగా కొనసాగుతూ ఉన్నటువంటి క్రమం లోపల అవన్నీ కూడా సాధ్యం అవుతాయి. కాంగ్రెస్ అన్ని చోట్ల అట్లా లేదు కదా బీజేపీ. నేను అనేది అదే, ఇప్పుడు చాలా చోట్ల కాంగ్రెస్ కంటే చాలా లూజ్గా ఉంది మరి బీజేపీ పార్టీ. కొన్ని చోట్ల చాలా డిక్టటోరియల్గా అథారిటేటివ్గా పనిచేసేటటువంటి పద్ధతి ఉన్నది. తెలంగాణలో ఇప్పుడు నాకు తెలిసి అథారిటేటివ్ మెథడ్స్ ఫార్మ్స్ అనేటటువంటి బీజేపీకి పనికిరావు. అంటే కొద్దిమంది ఒక రకమైన విశ్లేషణ చేస్తారు, అంటే సంజయ్ని తీసేయటం వల్ల బీజేపీ పార్టీ చాలా బలహీనపడ్డది అని చెప్పానని అంటున్నారు. ఒకవేళ సంజయ్ కంటిన్యూ అయినా సరే ఇంతకంటే గొప్ప రిజల్ట్ ఏమి వచ్చి ఉండేది కాదు అని వాళ్ళు చాలా స్టడీ. మీరు అసలు 30 మందికి అంత పెద్ద నాయకుడు మీటింగ్కి హాజరైందంటేనే వాళ్ళ విజన్ ఏమిటి, వాళ్ళ కమిట్మెంట్ మామూలు కమిట్మెంట్ కాదు. చాలా విషయాల లోపల మల్టీ డైమెన్షనల్ వర్కింగ్ స్టైల్ అనేటటువంటిది బీజేపీకి ఉంది. మిగతా రాజకీయ పార్టీలు పాత పద్ధతుల లోపల నడుస్తున్నాయి. అంటే ఇప్పుడు పార్టీ యాక్చువల్గా ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ పార్టీకి ఉండేటటువంటి కన్జర్వేటివ్ ట్రెడిషనల్ క్యారెక్టర్ వల్ల పార్టీలో కార్యకర్తలు మాత్రమే నడపాలి.
బీజేపీ పార్టీని ఇలా కార్యకర్తలు నడపరు, నాయకులు నడపరు, కంపెనీని నడుపుతుంటుంది. అంటే ఒక ఈవెంట్ మేనేజ్మెంట్, ఓ పెళ్లి ఫంక్షను, మనం ఏదైనా పెద్ద మీటింగ్ పెట్టుకుంటే ఒక కాంట్రాక్టర్కి ఇచ్చేస్తే వాడు లైట్లు, మైకులు, కరపత్రాలు, టీవీ ప్రచారము ఇటన్నీ చేయడానికి ఒక ఈవెంట్ ఆర్గనైజేషన్ ఉంటుంది కదా, మేనేజ్మెంటు. ఇప్పుడు బీజేపీ పార్టీ కూడా నిజానికి చెప్పాలి అని అంటే బీజేపీ పార్టీలో ఉండేటటువంటి పొలిటికల్ నిర్మాణాలు దాన్ని నడపట్లేదు. ఇప్పుడు మొత్తం ఈవెంట్ మేనేజ్మెంట్కి ఇచ్చేసారు దాన్ని. 2014లో బీజేపీ పార్లమెంటు గెలుపు కోసం ఇంగ్లాండ్ నుంచి 5,000 మంది వర్క్ చేశారు. 5,000 మంది ఇంగ్లాండ్ నుంచి వర్క్ చేశారు. అది ఈవెంట్ మేనేజింగ్. సో ఈవెంట్ మేనేజింగ్లో ఉన్నది. భవిష్యత్తు తెలంగాణలో బీజేపీది. ఇది సింపుల్. ఇంకొక మాట నేను చెప్పాలంటే చాలా సందర్భాల లోపల నేను ఇండియన్ పాలిటిక్స్ని రాస్తూ 2014లో నేను ఏమన్నానంటే ఇండియన్ కార్పొరేట్ క్యాపిటలిజం పవర్ని కాంగ్రెస్ నుంచి వేరే వాళ్లకు షిఫ్ట్ చేయాలి అని అనుకున్నది. ఎవరు? ప్రజలు కాదు. ఎవరు షిఫ్ట్ చేయాలనుకున్నారు? కార్పొరేట్ క్యాపిటలిజం పవర్ వీళ్ళ నుంచి వీళ్లకు షిఫ్ట్ చేయాలి అని అనుకున్నది. మనం సక్సెస్ కాలే, వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఈడ గెలుపు బీజేపీది కాదు, కార్పొరేట్ క్యాపిటలిజం ఏం కోరుకుందో అది జరిగింది. మొన్న ఎలక్షన్స్ లోపల కూడా నన్ను ఒక మిత్రుడు ఇట్లనే టీవీ డిస్కషన్ లోపల ఆయన అడిగాడు, అంటే ఈసారి ఏముంటుంది అని అంటే నేనేమన్నంటే కార్పొరేట్స్ బీజేపీ నుంచి పవర్ని ఇంకో పార్టీకి షిఫ్ట్ చేయాలని అనుకోవట్లేదు అని అన్నా. అంటే ఆయన ఏంది దాని అర్థం ఏంటిది అని, అరే ఇంత క్లియర్గా చెప్తున్నాను కదా, కార్పొరేట్లు పవర్ని బీజేపీ నుంచి ఇంకో పార్టీకి షిఫ్ట్ చేయాలని అనుకోవట్లేదు, వాళ్ళు అనుకున్న నాడు బీజేపీ ఓడిపోతుంది. ఇక్కడ కూడా కేవలము ఐడియాలజీ టీవీలలో కనపడేది దానివల్ల పార్టీ పవర్లోకి రాదు. ఇక్కడ ఉండేటటువంటి ఒక బలమైనటువంటి క్యాపిటలు, ఇక్కడ ఉండేటటువంటి బలమైనటువంటి కులాలు, మనం ఈ పార్టీ నుంచి ఈ పార్టీలోకి వెళ్ళిపోదాం, ఇక్కడ మనకు కంఫర్ట్నెస్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ మన ఇంట్రెస్ట్లు చాలా పెద్ద ఎత్తున నెరవేరబడతాయి అని అనుకున్నప్పుడు వాళ్ళు షిఫ్ట్ తీసుకుంటే ప్రజలను ఉత్తగానే షిఫ్ట్ చేస్తారు. అది జరుగుతుంది. అట్లా బీజేపీ పార్టీ పవర్లోకి వస్తుంది. ఇప్పటి వరకు దాని ప్రోగ్రెస్ రిపోర్ట్ అంతా కూడా అట్లనే జరిగింది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వాస్తవానికి తెలంగాణలో బీజేపీ భవిష్యత్తు ఎట్లా ఉండబోతున్నదనే అంశం, దాని వెనుక పనిచేసే ఉత్ప్రేరకాలుగా ఉండే అంశాలు ఏమేమి ఉంటాయి అనే చాలా అంశాలు, గతము, వర్తమానము, భవిష్యత్ భారతీయ జనతా పార్టీ, ఆ పార్టీ వ్యవహరిస్తున్న దాని ప్రణాళిక, ఆచరణ, ఈ విషయాలకు సంబంధించి వారి అభిప్రాయాలు ఇవి. థ్యాంక్ యూ.